ప్రత్యేకమైనటువంటి రోజు. మన పితరులు, మన మిషనరీలు రెవరెండ్ డాక్టర్ ఎవరెట్ క్లవ్ గారు మన ఒంగోలు ప్రాంతానికి వచ్చి పరిచర్య చేస్తున్నటువంటి దినములలో ఎర్రగుంట్ల పేరయ్య గారు పరిచర్యని నమ్మి, ప్రభువు నమ్మి క్లవ్ గారితో కలిసి చేసినటువంటి సేవలో 1878వ సంవత్సరం జూలై 3వ తారీఖున మన ఒంగోలు సమీపంలో ఉన్నటువంటి వెల్లంపల్లి గుళ్ళకమ్మ నదిలో 2222 బాప్తిస్మాలు ఇచ్చినటువంటి రోజు ఈరోజు. కాబట్టి దానిని మనం పురస్కరించుకొని ఒక థ్యాంక్స్ గివింగ్ మిషన్ మీటింగ్ ఉంటే బాగుంటుంది అని ఆలోచించి మరి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. సంఘమంతా రావటం ఎంతైనా సంతోషము, దేవునికే మహిమ కలుగును గాక. రెండవది, క్రీస్తు శకం 52వ సంవత్సరంలో యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఒకరైనటువంటి తోమ గారు భారతదేశంలోనికి మొట్టమొదట అడుగుపెట్టి సువార్త ప్రకటించినటువంటి పరిస్థితులను బట్టి ఇది ఇండియన్ క్రిస్టియన్ డే అని క్రైస్తవ నాయకులు ఏర్పాటు చేశారు. రెండవదిగా అదొక అద్భుతమైనటువంటి రోజు. వీటిని మనం జ్ఞాపకం చేసుకొని మన తరములో ఉన్నటువంటి పిల్లలకు ఈ క్రైస్తవ చరిత్ర తెలియటం మంచిది అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేవునికి మహిమకరంగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి జకరయ్య బాబాయ్ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాము. ప్రభైన మా తండ్రి, మా గొప్ప రక్షగా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి నాయన, ప్రభా తండ్రి ఈరోజు ప్రత్యేక కూడికలు జరుగుతున్నాయి. ప్రభా తండ్రి నాయన, ప్రభా తండ్రి ప్రేమగల దేవా తండ్రి, మా ప్రార్థనలు ఎందుకు తోడు నీడుగా ఉండము తండ్రి నాయన. ప్రభా మేము చేసే తండ్రి ప్రార్థనలో తండ్రి, పాటల్లో ఎందుకు కానీ ప్రభా తండ్రి, దేవుని వాక్యములో కానీ ప్రభా తండ్రి, నీ కృప దేవుని మెండుగా దయచేయము తండ్రి నాయన. ప్రభా తండ్రి నాయన, ప్రభా మేము చేసే ప్రతి ఒక్క పనిలో తోడునీడుగా ఉండండి ప్రభా తండ్రి. ప్రభా సంఘాన్ని కాపాడు దీవించము తండ్రి నాయన. ప్రభా తండ్రి ఎటువంటి తండ్రి నాయన ప్రభా నీ కృప దేవులు మాపై కుమ్మరించి మమ్మల్ని ఆస్వాదించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వైరువాత కలిసి సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో అనేటువంటి పాటని, రెండవదిగా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా, ఈ 2 పాటలు మనకు వైరువారు వచ్చి పాడి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. తింతుమో ప్రభు సదమల మగు భక్తితో సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో నీతి సూర్య తేజమా జ్యోతిరత్నరాజమా నీతి సూర్య తేజమా జ్యోతిరత్నరాజమా పాతక జన రక్షక పతిత పావన నామక సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో మానవ సంరక్షక దీన నిశ్చయ పోషక మానవ సంరక్షక దీన నిశ్చయ పోషక
దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు ఎట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. పల్లెటూర్ల జనుల రక్షణ భారము నా పైన కలదు. పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవం సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. బోధ చేయలేని వాదములకు పోను నాకుదేల నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. పాపులకును మిత్రుడంచు ప్రాణము సగి లేచెనంచు పాపమును క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాము. మిషన్స్ పరిచర్య కోసము మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. దయచేసి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని మనము ప్రార్థనలో ఏకీభవించుదాము. మన మధ్యలో పద్మాంటి గారు, అలాగే సంగీత లక్ష్మి అక్క గారు, ఆ తదుపరి సిస్టర్ మేరీ జాన్స్ గారు, వీరు ముగ్గురు క్లుప్త ప్రార్థనలతో మనల్ని నడిపిస్తారు. ఎందుకంటే ఈ ప్రార్థన చాలా అవసరం. క్రీస్తు 52వ సంవత్సరంలో యేసుప్రభు శిష్యులలో ఒకరైనటువంటి తోమా గారు కేరళలో మలబార్ అనేటువంటి సముద్ర తీర ప్రాంతానికి ఆయన వచ్చి 20 సంవత్సరాలు భారతదేశంలో పరిచర్య చేసి 72వ సంవత్సరంలో చెన్నై, మైలాపూర్ అని పిలుస్తారు, చెన్నై ప్రాంతానికి వచ్చి అక్కడ పరిచర్యలో ఆయన ఒక గుహలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే కొంతమంది మత ఛాందస్తవాదులు ఆయనను ఒక ఈటెతో పొడిచి చంపేస్తారు. భారతదేశానికి మొట్టమొదట పరిచర్య తీసుకొచ్చినటువంటి ఒక మిషనరీ యేసుప్రభు శిష్యుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి మిషన్ పరిచర్య కొనసాగుతూ ఉంది. భారతదేశము చాలామంది ప్రభుని అంగీకరించడానికి కారణమైంది. ఆయన పరిచర్యలో ఒక 7 సంఘాలను కూడా ఆయన స్థాపించాడు. చెన్నైలో కూడా ఆయన పేరు మీద సెయింట్ థామస్ మౌంట్ అనేటువంటి ఒక మంచి చర్చి, ఒక ప్రాంతం ఉంది. కాబట్టి మిషన్స్ పరిచర్య కోసం ప్రార్థన చేద్దాం. దయచేసి ముగ్గురు వచ్చి మిషన్స్ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారు. పద్మాంటి గారు, సంగీత లక్ష్మి అక్క గారు, సిస్టర్ మేరీ జాన్స్ గారు, వీరు ముగ్గురు మనల్ని ప్రార్థనలో ఒకరి తర్వాత ఒకరు క్లుప్త ప్రార్థనలు చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ ప్రార్థనలో మన ఒంగోలు మిషన్ పరిచర్యని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన తండ్రి, సజీవుడమైన దేవ, కృపా సత్య సంపూర్ణుడమైన మా గొప్ప పరలోకపు తండ్రి, నాయనా ప్రభువా, తండ్రి లోక రక్షక, ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నాయన, అంతేకాకుండా ఉదయం నుండి ఇదిగో ఈ దినమంతా ప్రభువా మీ పరిశుద్ధ రెక్కల క్రింద మమ్మలను కాపాడి ప్రభువా నాయన యేసయ్య తండ్రి లోక రక్షక, ఈ దినములో నాయన కొంత సమయము నాయన ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థన చేసుకొనుటకు రోజంతటిలో మాకు అవకాశమును అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రములు చెల్లించుకొంచున్నాము నాయన. తండ్రి, రవి పాస్టర్ గారి ఆధీనములో ఉన్నటువంటి రవి పాస్టర్ గారి శిష్యులుగా ఉన్నటువంటి విశ్వాసములుగా ఉన్నటువంటి మేము తండ్రి అనేక మంది అనేక రకాలుగా ప్రభువా మార్పు చెందుచున్నాము నాయన. అందును బట్టి మీ బంగారు పాదములకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం ప్రభువా. తండ్రి లోక రక్షక నాయన, ఇంత గొప్ప మిషనరీస్ని గురించి నాయన తెలుసుకునేటటువంటి అవకాశము మాకు అనుగ్రహించారు. స్తోత్రములు చెల్లించుకొంచున్నాము నాయన.
తండ్రి లోక రక్షక ప్రభువా, క్లౌదర్ గారు చేసినటువంటి ఆ గొప్ప సేవను గుర్తు చేసుకునే భాగ్యమును మాకు అనుగ్రహించారు. స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము నాయన. ఒక్కరి మనసు మార్చడమే ఎంతో కష్టమైనటువంటి పని అయితే ప్రభువా, తండ్రి అన్ని వేల మందిని నాయన ప్రభువా మార్చుటకు నాయన వారు దేశమును తండ్రి సుఖభోగాలను నాయన తండ్రి లోకరక్షక నాయన భోగభాగ్యాలను నాయన వదిలివేసి ప్రభువా, చక్కటి వాతావరణ పరిస్థితులు అన్నీ నాయన సంతోషముతో కూడిన పరిస్థితులను వదిలిపెట్టి నాయన తండ్రి తనకు తానుగా కష్టములో ఇరుక్కొని ప్రభువా లోకరక్షక ఆ గొప్ప మహానుభావుడు చేసినటువంటి సేవను నాయన ప్రభువా మేము గుర్తు చేసుకోవటమే కాదు నాయన ప్రభువా, జ్ఞాపకం ఉంచుకొని మేము కూడా అటువంటి సేవ చేయాలనేటటువంటి ఆలోచన మా అందరికీ పుట్టించమని వేడుకొనిచున్నాము నాయన. తండ్రి లోకరక్షక కృపగల దేవా ప్రభువా, మీరు నాయన ఆ దినమున ప్రభువా తండ్రి లోకరక్షక ప్రభువా మేడగదిలో తండ్రి ఆ 12 మంది శిష్యులతో మాట్లాడి ప్రభువా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని వారికి చెప్పినటువంటి తండ్రి ప్రభువా విధముగా నాయన ఆ బిడ్డలు అపోస్తులైనటువంటి నాయన ఆ శిష్యులు ప్రభువా వ్యాపింపజేసినటువంటి ఈ సేవ కొరకు మీ బంగారు పాదములకు స్తోత్రములు. దైవజనులందరూ చేస్తున్నటువంటి గొప్ప సేవ కొరకు మీ బంగారు పాదములకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము ప్రభువా. తండ్రి ఆ విధముగా ప్రభువా ఆ శిష్యులలో నుండి ఆ అపోస్తులలో నుండి నాయన పంపబడినటువంటి అపోస్తులుడైనటువంటి తోమా గారిని ప్రభువా భారతదేశానికి పంపించి లోకరక్షక ప్రభువా తండ్రి లోకరక్షక సేవ చేయుటకు ఆ బిడ్డను ఎన్నుకొని తండ్రి ఆ బిడ్డ ద్వారా నాయన గొప్ప సేవ జరిపించినటువంటి మీ బంగారు పాదములకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. తండ్రి యథార్థమైన సేవ జరిపించి ప్రభువా తండ్రి హతసాక్షులైనటువంటి తండ్రి మా దైవజనులు ఇంకో ఎంతమంది పెద్దలు ప్రభువా పితరులు ఎంతో మంది ఉండగా ప్రభువా మేము మా సుఖములను మా కుటుంబములను నాయన తండ్రి చూసుకుంటూ ఉన్నాము నాయన ప్రభువా. ఇంకా నాయన ప్రభువా మాలో మార్పు ఇంకా రావాలి ప్రభువా. అటువంటి మార్పు వచ్చి మేము కూడా సేవ చేయగలిగేటటువంటి అవకాశమును భాగ్యమును మాకందరికీ దయచేయమని వేడుకొనిచున్నాము నాయన. తండ్రి ఎర్రగుంట్ల పేరయ్య గారు నాయన క్లౌదర్ గారితో కలిసి చేసినటువంటి సేవా ప్రభువా తండ్రి వారికి సంబంధించినటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. వారి సమాధి దగ్గరకు మమ్మలను నడిపించిన విధానాన్ని బట్టి కూడా మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము నాయన. ఈ విధముగా నాయన మా పెద్దలను గుర్తు చేసుకొని ప్రభువా మేము కూడా లోకరక్షక నాయన సేవ చేసే బిడ్డలుగా ఉండే భాగ్యమును దయచేయమని ఊరుగా నాయన ఇక్కడ దైవజనులు చెప్పేటటువంటి పరిశుద్ధ గ్రంథ సత్యాలను వినడము వెళ్ళడము కాదు ప్రభువా, మేము కూడా సేవలో పాలు పంపులు పంచుకునే భాగ్యమును తండ్రి మాకు అందరికీ అనుగ్రహించమని వేడుకొనిచున్నాం ప్రభువా. తండ్రి ఇంకా ఎక్కడెక్కడైతే నాయన తండ్రి మిషనరీసు దైవజనులు సేవ చేస్తున్నారు అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. ఒంగోలులో జరుగుతున్నటువంటి సేవను 8 మందితో మొదలుపెట్టి నాయన ప్రభువా ఈ సేవ విస్తరించింది కానీ నాయన సైతాను శోధన నాయన బలముగా పనిచేస్తుంది ప్రభువా. తండ్రి లోకరక్షక నాయన వారి సుఖములను వారి డబ్బును చూసుకుంటున్నటువంటి పెద్దలను నాయన మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. లోకరక్షక వారి మనసులను మార్చండి, రాతి గుండెలను తండ్రి మాంసపు గుండెలుగా మార్చే మా గొప్ప దేవుడువు కదా ప్రభువా. అంత త్యాగ నిరతితో ప్రభువా బిడ్డలు చేసినటువంటి దైవజనులు చేసినటువంటి మా పితరులు చేసినటువంటి ఆ గొప్ప సేవ తండ్రి నశించిపోతున్నది నాయన. తండ్రి అన్యజనుల మధ్య అవమానకరముగా మార్చబడుచున్నది ప్రభువా. యేసయ్య లోకరక్షక నాయన క్షమించండి తండ్రి ప్రభువా. ఆ హృదయాలన్నిటినీ మార్చండి. ఒకరిలో ఒకరి ఐక్యత లేదు ప్రభువా. ఎవరి సుఖము వారు, ఎవరి నాయకత్వము వారు వద్దు ప్రభువా. తండ్రి నాయన క్షమించండి ప్రభువా. ప్రతి బిడ్డను క్షమించండి, దయచేసి క్షమించి సరిదిద్దమని మేము ప్రతి దినము మీ సన్నిధిలో మొరపెడుతున్నాము నాయన. ఇంకా ఎలా నాయన మాకు ప్రార్థన చెయ్యాలో జేఎంబి చర్చిని గురించి ఇంకా ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని వేడుకొనిచున్నాము నాయన. ఒక్కొక్క బిడ్డను ప్రతి బిడ్డను క్షమించి నాయన సఖ్యత సమాధానంలో నెలకొల్పి తండ్రి అందరూ కలిసి నాయన చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునే రోజు కొరకు మేము ఎదురు చూస్తుండగా ప్రభువా అవకాశమును మాకు కల్పించమని వేడుకుంటున్నాము.
తండ్రి లోకరక్షక, ఇదిగో నాయన ఈ ఎంఎంబీసీ చర్చి కొరకు ప్రార్థన చేయుచున్నాము నాయన. వస్తున్నాము వెళ్తున్నాము. ముఖ్యంగా నాయన నేను చూస్తున్నటువంటి చిన్న బిడ్డలు ప్రభువా వస్తున్నారు వెళ్తున్నారు, కానీ వారిలో మార్పు లేదని నేను ఒక 4-5 రోజుల నుండి బాగానే తెలుసుకొని ఉన్నాను నాయన. తండ్రి ప్రభువా క్షమించండి. చిన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయుచున్నాను నాయన. క్షమించండి. ఆ బిడ్డల్లో మారు మనసు రావాలి తండ్రి, ఇంకా రావాలి, ఇంకా మారాలి ప్రభువా. తండ్రి మీ కృపా కనికరములతో నింపమని ఇప్పుడు మేము నాయన సేవను గురించి, మిషనరీ సేవను గురించి తెలుసుకొని పోతుండగా మా హృదయాలను సిద్ధపాటు కలిగిన మనస్సులను మాకు అందరికీ దయచేసి ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మా మధ్య ఉండి నడిపిస్తారనే విశ్వాసముతో నమ్మకముతో ఈ కొద్ది విన్నపములను ప్రభు అయిన యేసయ్య పేరిట అతి వినయముగా బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమమయుడా, కృపామయుడా, మా స్తుతులకు కారణభూతుడైన గొప్ప దేవా, మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా తండ్రి నాయన, ఈ సాయం సమయ కాలంలో మేమంతా కూడి నాయన మిమ్మల్ని ధ్యానించటకు, మిమ్మల్ని ఘనపరచటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు వందనాలు నాయన. ప్రభా తండ్రి, అవును ప్రభా తండ్రి నాయన, మరి మీకు తెలుసు ప్రభా తండ్రి నాయన, మరి సంఘం ఇక్కడ ఎందుకు కూడుకుందో ప్రభా తండ్రి నాయన. మరి ఇదిగో ప్రభా తండ్రి, మరి ఎంతోమంది నాయన అవునయ్యా మీ కొరకు ప్రభా, మీ సేవలో మీ పరిచయలు బహుగా వాడబడి ఉన్నటువంటి ఎంతోమంది మిషనరీలను గుర్తు చేసుకుంటూ నాయన ఈ దినం మేము తండ్రి నాయన మరి ఇదిగో ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా తండ్రి నాయన మీ కాపుదల మా మీద ఉంచి తండ్రి ఇదిగో ప్రభా నాయన అట్టి బిడ్డలుగా ప్రతి ఒక్కరము నాయన తండ్రి నాయన పరిచయలో భాగంగా వాడబట్టుకు మీ కృపతోడగం సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అవునయ్యా స్ఫూర్తిగా తీసుకుంటూ మీకు పద ఇచ్చేయండి. ఈ కార్యక్రమం తండ్రి నాయన ఇదిగో ప్రభా తండ్రి నాయన ఏదో విన్నాము వెళ్ళామనేది కాకుండా తండ్రి నాయన ఇదిగో ప్రభా వారు ఎలాగైతే నాయన కష్టపడి నాయన తండ్రి ఇదిగో ప్రభా పరిచయలో భాగంగా ఎంతో మందిని ప్రభా తండ్రి నాయన అవునయ్యా మరి పౌలు చెప్పాడు కదా ప్రభా తండ్రి నాయన ఆ విధంగా తండ్రి నాయన నేను కనిన బిడ్డ అని. అవును ప్రభా తండ్రి, అలాంటి బిడ్డల్ని మేము కనుటకు నాయన తండ్రి ఇదిగో ప్రభా మాకు శక్తిని బలాన్ని దయచేయని ప్రభా, అట్టి జ్ఞానాన్ని దయచేయని ప్రభా వేడుకుంటున్నాము నాయన తండ్రి. స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా తండ్రి నాయన మరి విన్నటువంటి ఇదిగో ప్రభా తోమా గారి గురించి అవునయ్యా మీ చేతిలో వేళల్లో తండ్రి వేలు పెట్టి మీ చేతిలో వేలు పెట్టి చూశాడు ప్రభా, మీరా కాదని. అవును ప్రభా, అంత అనుమానంగా చూసినటువంటి తోమానే ప్రభా తండ్రి పరిచర్లు బహుగా వాడబడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు నాయన. అవును తండ్రి ప్రభా తండ్రి నాయన మరి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభా తండ్రి తమ ప్రాణాలని ప్రభా ప్రణంగా పెట్టినటువంటి నాయన తండ్రి గొప్ప పరిచర్య తండ్రి వారు చేసిండు కాబట్టి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చేస్తున్నాం తండ్రి. అట్టి వారిని గుర్తు చేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. వందనాలు నాయన. ఇదిగో ప్రభా తండ్రి నాయన మరి ఇదిగో ప్రభా వారి వల్ల మరి ఎంతోమంది ప్రభా తండ్రి నాయన మరి అన్యులైనటువంటి వారు కూడా నాయన మిమ్మల్ని ఎరుగిన వారంతా కూడా నాయన ఇదిగో క్రైస్తవులకు వచ్చి తండ్రి ఇదిగో నాయన బహుగా నాయన ఫలం పొంది నాయన తండ్రి ఇదిగో ప్రభా మీ బిడ్డలుగా మీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా తండ్రి నాయన జీవించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు నాయన. అదేవిధంగా ఎర్రగుంట్ల పేరయ్య గారు కూడా నాయన తండ్రి మిషనరీలతో కలిసి ప్రభా వారు తండ్రి చేసినటువంటి పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు నాయన. అవును ప్రభా తండ్రి 2222 మందిని ఒకే రోజు నాయన బాప్తిసం ఇవ్వడం అది సామాన్యమైన విషయం కాదని మాకు తెలుసు ప్రభా. అయినా కూడా ప్రభా తండ్రి నాయన అవునయ్యా మరి అలాంటి వారిలో తండ్రి నాయన ఒక్కరినైనా తండ్రి ఇదిగో ప్రభా మేము మీ చెంతకు తీసుకురావడానికి మరి ఇదిగో ప్రభా తండ్రి ఆ జ్ఞానాన్ని మాకు దయచేయమని, శక్తిని మాకు దయచేయమని, బలాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అవునయ్యా మరి వారు చేశారని మేము చెప్పుకోవడం కాదు కానీ ప్రభా తండ్రి అలాగ మేము ఉండటానికి తండ్రి ఇదిగో ప్రభా మమ్మల్ని మేము నాయన తండ్రి అలాగా మార్చుకోవడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రార్హుడా స్తుతిపాత్రుడా అవునయ్యా ఇదిగో ప్రభా తండ్రి నాయన ఈ లోకాన్ని సృష్టించిన గొప్ప దేవుడవు కదా ప్రభా నాయన, మీరే నిజమైన దేవుడని ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన నమ్మాలి ప్రభా. అలా నమ్మి తండ్రి ఇదిగో ప్రభా మరి ఎంతో భయంకరంగా ఉన్నటువంటి ఈ లోకంలో తండ్రి నాయన ప్రతి బిడ్డ కూడా నాయన తండ్రి ఇదిగో ప్రభా మీ చెంతకు చేరే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ కూడా నాయన ఒక మిషనరీగా ఉండే భాగ్యం దయచేయండి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా తర్ఫీదు పొందే భాగ్యం దయచేయండి ప్రభా తండ్రి నాయన. మరి సంఘ కాపరి గారు ప్రభా మా కొరకు ఎంతో నాయన శ్రమ పడుతూ ఉంటుండగా తండ్రి నాయన మీ పరిచయలో భాగంగా తండ్రి నాయన అవునయ్యా మరి ఇదిగో ప్రభా తండ్రి మీకు ఇష్టమైన సంఘంగా ఉండాలని ఎంతోనైనా మరి పరిచయలో భాగంగానైనా కృషి చేస్తూ ఉంటుండగా తండ్రి అట్టి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలయ్యా. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి నాయన వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి ప్రభా, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. ప్రతి బిడ్డ కూడా నాయన ఇదిగో ప్రభా ఖాళీ నాయన హృదయంతో వెళ్లకుండా ప్రభా తండ్రి నాయన మరి ఇదిగో ప్రభా నాయన మీ సంఘ కాపరి గారు చెప్పేటువంటి మీ బిడ్డ చెప్పేటువంటి నాయన మరి వాక్యాన్ని మేము విని గ్రహించి మేలు పొందే వారంగానైనా మరి ఇదిగో ప్రభా చెప్పే వాక్యాన్ని రీతిగా అనుసరించి నడుచుకునే వారంగా ఉండుటకు మీ కృప దయచేయమని ప్రభా నాయన ఈ కొద్ది విన్నపం ప్రభుపేట వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామనకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సాయంత్రం సమయంలో నీ యొక్క సన్నిధిలో మేము ఉండడానికి ప్రభా, నీవు మాకు అందరికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి నీ యొక్క కుమారుని మా కొరకు పంపించావు తండ్రి ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి దేవా యేసయ్యా, నీవు మా కొరకు వచ్చి తండ్రి నీ యొక్క రక్తమును కాచి ప్రభా, సిలువలో నీవు పొందినటువంటి శ్రమను మేము జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి, నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క కనికరాన్ని బట్టి ప్రభా, జాలిని బట్టి తండ్రి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం తండ్రి ప్రభా. మరి నీ యొక్క ప్రేమ బలవంతం చేస్తుంది తండ్రి. మేము ఏదైతే నీ యొక్క ప్రేమను పొందుకుంటున్నామో తండ్రి, నీ వల్ల మేమే రక్షణ అయితే పొందుకున్నామో తండ్రి ప్రభా, మరి ఆ రక్షణని ప్రతి ఒక్కరికి అందించాలనేటువంటి నీ యొక్క తపనను బట్టి తండ్రి ప్రభా, మరి అందరికీ కూడా స్వార్థ ప్రకటించే బాధ్యతని ప్రభా నీవు మనుషులకి, నీ శిష్యులకి నీవు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సహాయం చేస్తున్న దేవా నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మిషన్ పరిచర్యను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మిషనరీస్గా పరిచర్య చేయడానికి సమర్పించుకున్న బిడ్డల్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వాళ్ళ గృహాలకి దూరంగా తండ్రి ప్రభా, అడవులలో, కొండల్లో, కోనలో పరిచర్య చేసిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. వాళ్ళు ఎరుగని ప్రదేశంలోకి వాళ్ళు వెళ్ళి పరిచర్య చేస్తున్నారు తండ్రి ప్రభా. వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క విధానములు వేరుగా ఉన్నప్పటికీ తండ్రి, మరి అక్కడికి వెళ్ళి క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క మిషనరీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. వాళ్ళ యొక్క పరిచర్యని నూరంతలుగా దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. వాళ్ళ యొక్క అవసరతలు, అక్కర్లు అన్నింటిలో కూడా ప్రభా నీవే తోడుగా ఉండి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. వాతావరణం అనుకూలంగా లేకపోయినా కానీ తండ్రి ప్రభా, సామాజిక పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ ప్రభా, ప్రభుత్వాల యొక్క పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ ప్రభా, మరి నీ కొరకు త్యాగం చేసి వాళ్ళు పని చేస్తుండగా ప్రభా, నీ యొక్క చిత్తంలో ప్రభా, నీ యొక్క రక్షణ ఆనందం ఆ బిడ్డలకి అనుగ్రహించినట్లుగా పరిచర్య చేస్తుండగా ప్రభా, నీవే మిషన్స్ పరిచర్యని దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి తండ్రి ప్రభా. ఇంకను తండ్రి మరి క్రైస్తవుల మీద ఈ మధ్య దాడులు ఎక్కువగా ఉన్నాయి తండ్రి ప్రభా. అనేక దేశాల్లో ప్రభా నీ యొక్క బిడ్డల మీద హింసలు ఎక్కువగా ఉన్నాయి తండ్రి. అయినప్పటికీ ప్రభా నీ యొక్క బిడ్డల యొక్క పరిచర్యని నీవు దీవిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాంటి పరిస్థితుల్లో కూడా పరిచర్య చేస్తున్న బిడ్డల్ని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. రహస్యంగా చేసినటువంటి పరిచర్యను దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. భయంకరమైన పరిస్థితుల్లో పరిచర్య చేసిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. వాళ్ళ కుటుంబాలకి దూరంగా వాళ్ళు పరిచర్య చేస్తుండగా తండ్రి, వాళ్ళ భార్యలకి, బిడ్డలకి కావాల్సినటువంటి సహాయంను నీవు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. కాపుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయాన్ని నీవే అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మంచి ఆరోగ్యంను, బలంను, శక్తితో ప్రభా ప్రతి ఒక్క మిషనరీని, వాళ్ళ కుటుంబాలని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ రోజు వాళ్ళు వచ్చి ప్రకటించిన దాన్ని బట్టి ప్రభా, మరి మేమందరం ఈరోజు రక్షణ పొంది నీ యొక్క సన్నిధిలో ఉండడానికి నీవు కృప చూపించావు తండ్రి ప్రభా. మరి అలాగున వెళ్తున్నటువంటి మిషనరీలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి సహాయం చేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ చిత్తమైతే ప్రభా మేము కూడా మిషన్స్ పరిచర్యలో ప్రభా పాలిభాగస్తులుగా ఉండడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆర్థికపరమైన సహాయము, ప్రార్థనాపరమైన సహాయము తండ్రి, ఇంకనూ మేము ఏం చేయాలో ప్రభా నీవే మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఒంగోలు మిషన్స్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ఇక్కడ పరిచర్య చేసినటువంటి ప్రతి ఒక్క దైవజనుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. వాళ్ళ యొక్క శ్రమను బట్టి, వాళ్ళ యొక్క త్యాగమును బట్టి, వాళ్ళ దేశాలని వాళ్ళు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన విధానం బట్టి కూడా ప్రభా, నీ ప్రేమను మాకు చూపించిన విధానంను బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి మిషన్ పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనేకులు రక్షణ ఆనందాన్ని పొందుకోవడానికి ప్రభా సహాయం చేయండి తండ్రి. నీ యొక్క మార్గంను తెలుసుకునే విధంగా తండ్రి ప్రభా ఉండడానికి సాయం చేయండి తండ్రి. ఒక్కరోజు 2222 బాప్తిస్మాలు ఎలా అయితే జరిగాయో తండ్రి, అలాంటి ఒక ఉజ్జీవం తిరిగి రావడానికి సాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా మరి ఒకసారి నీ యొక్క వెలుగులో తేజరిల్లడానికి ప్రభా
ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీ చిత్తమైతే దాని కొరకు మార్టిన్ చర్చ్ని వాడుకుంటున్నందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఇంకను ప్రభా పరిచర్యని ఎలా ముందుకు తీసుకెళ్లాలో, మిషన్స్లో ఎలా పాలిభాగస్తులు కావాలో ఆ విషయంలో ప్రభా నీవే పాస్టర్ గారిని పెద్దల్ని సంఘంను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క విషయం ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకొని నీ చిత్తానుసారంగా సంఘంలో ప్రతి కార్యక్రమం జరగడానికి సహాయం చేయమని వేడుకుంటూ కొద్ది మనలు క్రీస్తేస్ వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ మిషన్ పరిచర్య కొరకు ప్రార్థనలో మనల్ని నడిపించినటువంటి మన ప్రియులు పెద్దలు పద్మాంటి గారికి, అలాగే సంగీత లక్ష్మి అక్క గారికి, మేరీ జోన్ సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక పాట విందాం మనం. నిర్మలక్క గారు వచ్చి ఒక పాట పాడతారు. ఆ తర్వాత మన జీసస్ సోల్జర్స్ అండ్ హోలీ హార్ట్స్ యూత్ అండ్ సండే స్కూల్ వారు ఒక స్కిట్ ఉంది, చిన్న స్కిట్ ఒకటి. ఆ స్కిట్ని వారు పాట అయిపోయిన తర్వాత ప్రదర్శిస్తారు. వారు సిద్ధంగా ఉండాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. నిర్మలక్క గారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. రండి సువార్త సునాదముతో, రంజలు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే పతిత పావన నామం, క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో, రంజలు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. జీసస్ సోల్జర్స్ ముందుకొచ్చి ఒక స్కిట్ ప్రదర్శించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. జీసస్ సోల్జర్స్ వాళ్ళు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాము. అందరికీ హ్యాపీ ఇండియన్ క్రిస్టియన్ డే. మరి దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు యూత్ సోల్జర్స్, నిజం చెప్పాలంటే వారంతా వాళ్ళ స్కూల్స్ కాలేజెస్ చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు కాలేజ్లో ఉండి డైరెక్ట్గా వచ్చి కూడా కొంతమంది అటెంప్ట్ చేస్తున్నారు ఈ స్కిట్ని. నేను క్యారెక్టర్స్ పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇందులో ముగ్గురు ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నారు. మొదటిగా, ప్రతి ఇంట్లో తాతయ్యలు ఉంటారు, ప్రతి గ్రామంలో కూడా తాతయ్యలు ఉంటారు. కొందరు కథలు చెప్తారు, కొందరు కబుర్లు చెప్తారు. కానీ ఈ తాత మాత్రం దేవుని ప్రేమను కథలు, పాటలు, పద్యాలుగా మార్చి చెబుతుండేవాడు. ఆయన అందరూ ప్రేమగా బంగారు తాతయ్య అని పిలుచుకునేవారు. ఆయనే మన తెలుగు బ్యాప్టిస్ట్ రథసారథి, తెలుగు బ్యాప్టిస్ట్ పితామహుడు మన ఎర్రగొంట్ల పేరయ్య గారు. ఈ ఎర్రగొంట్ల పేరయ్య గారి రోల్ని మన మధ్యలో ఉన్న అవినాష్ యూత్ సోల్జర్స్ ప్రదర్శిస్తున్నాడు. తను ముందుకు వచ్చి రావాల్సిందిగా కోరుచున్నాము. మీ అందరికీ ఒక అవగాహన ఉండాలి, ఎవరు ఏ క్యారెక్టర్ అనేది తెలియడం కోసం నేను పరిచయం చేస్తున్నాను. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని బోధనలకే పరిమితం చేయకుండా వారి క్రియలలో దేవుని ప్రేమను అనేక మందికి రుచి చూపించి అమెరికా నుండి ఆంధ్రాకు వచ్చి తన జీవితాన్ని ప్రభు సేవకు అంకితం చేసి యేసుక్రీస్తు కొరకు ఎన్నో వేల మందిని, లక్షల మందిని సంపాదించిన మన రెవరెండ్ జాన్ ఎవరెట్ క్లౌదొర గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. ఈ రోల్ని మన మధ్యలో ఉన్న శిల్పి సాల్మన్ ప్రదర్శిస్తున్నాడు. అలాగే భర్త అడుగుజాడల్లో క్రీస్తు సేవ కొరకు ఎంతో త్యాగభరితమైన జీవితం జీవించి అనేక మంది ఆంధ్రులను క్రీస్తు బిడ్డలు మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నతమైన విద్యావంతులుగా తీర్చిదిద్దినటువంటి, దానికి పునాది వేసినటువంటి మన హ్యారియట్ సండర్లాండ్ మిస్సమ్మ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. వెరోనికా ఈ యొక్క రోల్ ప్రదర్శిస్తుంది. థ్యాంక్ యూ.
మరి ఇప్పుడు మనము స్కిట్ ప్రారంభించుకుందాము. మెస్సమ్మ వందనాలమ్మ, బాగున్నారా? ప్రైజ్ లార్డ్ పేరన్న, వచ్చి కూర్చోండి. పర్వాలేదమ్మా, పిల్లలకు పాఠాలు చెప్తున్నారుగా, అదే గొప్ప భాగ్యం. మిమ్మల్ని వెయిట్ చేసినందుకు క్షమించండి పేరన్న. పర్వాలేదమ్మా. సార్ వచ్చేటప్పుడు లేట్ అవుతుంది, మీరు వచ్చి తినండి. క్లౌదర్ గారితో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చామమ్మా. అది అయిపోయేదాకా నాకు నిద్ర పట్టదు, తిండి మానదు. దొరగారు వందనాలు, కూర్చోండి. దొరగారు వందనాలు. దొరగారు, అవును, మమ్మల్ని పిలిచేటకు కారణం ఏంటి? మీరు ఎలాగైనా తలకొండపాడు వచ్చి ఆ ఊరిలో ఉన్న ప్రజలకు క్రీస్తు సువార్త అందింది. మీరు వారికి వచ్చి బాప్తిస్మాలు ఇవ్వాలి పాస్టర్ గారు. అలాగే, మీరు తొలగొండపాడులో ఉన్న ప్రజలను, కొంతమంది విశ్వాసులను వారానికి కొంతమంది నా యొద్దకు తీసుకొని రండి. నేను వారికి ఇక్కడ బాప్తిసం ఇస్తాను. అలాగే దొరగారు, మీరు ఎలాగైనా వీలు చూసుకొని ఖచ్చితంగా తొలకొండపాడుకు రావాలి. అవును, మీరు అన్నది కూడా నిజమే. అయితే నేనే వీలు చూసుకొని తొలగొండపాడుకి వస్తాను. నేను కూడా విన్నాను దొరగారు, మీరు దేవుని ప్రేమను, కృపను తెలుగు ప్రజల్లో రావడానికి దేవుడు మిమ్మల్ని పంపించారు. దేవునికి మహిమ. 1866లో క్లౌదర్ గారు ఒంగోలు వచ్చినప్పటి నుండి అలుపెరగక దేవుని సువార్త ప్రకటిస్తూ ప్రజలకు దేవుని సత్య మార్గాన్ని బోధిస్తూ అంటరాని వారు, అగ్రవర్ణాల వారనే వ్యత్యాసం లేకుండా పరిచర్య చేస్తూ ఉన్నారు. క్రీస్తును అంగీకరించిన వారికి బాప్తిస్మం ఇచ్చి రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నారు. మరి ఎర్రగొంట్ల పేరయ్య గారు కూడా దేవుని వాక్యాన్ని పాటల ద్వారా, పద్యాల ద్వారా, ఇంకా తన ప్రజలతోటి వారి గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా తెలియచేస్తూ దేవుని నమ్మి ముందుకు వచ్చిన వారికి బాప్తిస్మాలు ఇప్పిస్తూ దేవుని సేవ చేస్తూ ఉన్నారు. అయితే 1876, 1877 సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో మహాభయంకరమైన కరువు ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రంలోని 1,80,00,000 మంది ప్రజలలో 30 లక్షల మంది కరువు వాత పడి చనిపోయారని ఆనాటి ప్రభుత్వం వారి అంచనా. ప్రభుత్వం కరువు నివారణ చర్యలు ప్రారంభించింది. బాప్టిస్ట్ మిషన్, లూథరన్ మిషన్, రోమన్ క్యాథలిక్ మిషన్, ఇతర శాఖల మిషనరీల నుండి కూడా ఎంతో సహాయపడుతూ వచ్చారు. క్లౌదర్ గారు ఇతర దేశాల్లోని వారి స్నేహితులకు, మిషన్ కేంద్రాలకు జాబులు రాసి ధన సాయం కోసం మనవి చేస్తూ ఉన్నారు. వచ్చిన ధనాన్ని క్లౌదర్ గారు, హ్యారియట్ సండర్లాండ్ మిస్సమ్మ గారు, ఎర్రగొంట్ల పేరయ్య గారు, ఇంకా వారితో ఉన్నటువంటి బోధకుల బృందం ఆ యొక్క కరువు బారిన పడినటువంటి ప్రజలకు అందజేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే బంకింగ్హామ్ కాలువ త్రవ్వకాలు మొదలు పెట్టాలని, దాన్ని పొడిగించాలని ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా కొంత విభాగానికి ఇంజనీర్గా క్లౌదర్ గారు సాయశక్తిలో పనిచేసి తన యొక్క ప్రయాసను తెలుగు ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నారు. మరి ఆ సమయాల్లో అనేక మంది అక్కడ పనిచేస్తున్న క్యాంపులో కలరా వ్యాధి సోకి చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఆ సమయంలో కూడా వారికి కావలసినటువంటి మందులు, వైద్యం అందేలాగా క్లౌదర్ గారు ఎన్నో చర్యలు చేపట్టారు. మరి అంతేకాకుండా వారి క్యాంప్ను కొత్తపట్నంలో ఉన్నటువంటి ఆ యొక్క క్యాంపు స్థానానికి వెళ్ళి గుడారం వేసుకొని అక్కడే ఉండి ఆ ప్రజల మధ్యలో పనిచేస్తూ ఉన్నారు. అయితే 2 సంవత్సరాల తర్వాత కరువు కాస్త నెమ్మలించిన తర్వాత జూలై 3వ తేదీ 1878 సంవత్సరం వెల్లంపల్లి గుండ్లకమ్మ నదీ తీరం. ప్రయాసపడి భారం మోయించిన నా సమస్య జల్లారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని దేవుడు చెప్పిన మాటలను మీరు విన్నారు కదా. దేవుని ప్రేమను మీకు అందిందని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు ప్రతిఫలం కోసం ఆయన నుండి ఏమీ ఆశించకుండా బాప్తిసం తీసుకునండి. అయ్యా మాకు ధనము చెప్పండి. అయ్యా మాకు ధనము వద్దు, ధాన్యము వద్దు, యేసుని నమ్మాం, మాకు బాప్తిసం ఇవ్వండి. దేవునికి మహిమ. అందరం చప్పట్లు కొడతాం. ఇక మీదటి క్రీస్తు కొరకే జీవించాలని కోరుకుంటున్నామని ప్రజలందరూ ముక్త కంఠంతో అరుస్తూ ఉన్నారు.
జనం జనం ఎటు చూసినా జనం, నేల ఈనినట్లు చీమల పుట్ట పగిలినట్లు, పెనుగాలి వీచినట్లు, కావలి, కందుకూరు, కనిగిరి, పొదిలి, మార్కాపురం, కంబం, దొనకొండ, దర్శి, వెనుకొండ, నర్సరావుపేట, అద్దంకి, బాపట్ల, తెనాలి, ఒంగోలు చుట్టూ 10 మైళ్ళ దూరం వరకు గ్రామాల్లో ఉన్న కొన్ని వేల మంది ఆది ఆంధ్రులు 1000 కళ్ళతో ఆ రోజు కోసం ఎదురు చూసి ఆ ప్రదేశానికి వచ్చి ఉన్నారు. అందరి హృదయాల్లో కేవలం దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, వారి పెదాలపై దేవుని స్తుతి, వారి నోట వెంట హల్లెలూయ పాటలు, వారి సంభాషణల్లో దేవుని ప్రేమ, యేసుక్రీస్తు బోధలు, ఆయన చేసిన అద్భుతాలు, మిషనరీల బోధలు. సుమారు 30 మంది బోధకులు అందరినీ సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆ ప్రదేశంలో జూలై 3వ తేదీ ఉదయం 4:30 గంటలకు బాప్తిస్మాలు ప్రారంభిస్తే 1, 2, 20 మంది, 200 మంది, 500 మంది, 1500 మంది, 2000 మంది, 2222 మంది వరకు కూడా సూర్యాస్తమయ సమయానికి బాప్తిస్మాలు తీసుకున్న మొత్తం స్త్రీ పురుషుల సంఖ్య 2222 మంది. మురికి బట్టల వంటి తమ పాత జీవితాలను వదిలిపెట్టి రక్షణ అనే తెల్లని వస్త్రాలను ధరించిన రోజు అది. అదే రెండవ పెంతెకొస్తు పండుగగా, ఇండియన్ క్రిస్టియన్ డేగా మనమందరము ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఆ రోజును గురించి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాం. దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. పిల్లలకి చప్పట్లు కొడదామా? చాలా చక్కగా అద్భుతమైనటువంటి చరిత్రని చాలా సింపుల్గా మంచి అప్పటి పరిస్థితుల ఫొటోస్ కూడా సేకరించి అవి మన ముందుంచారు. అలాగే ఎర్రగుంట్ల పేరయ్య గారు, మరి హ్యారియట్ సండర్లాండ్, మిస్సమ్మ గారు, క్లౌదర్ గారు, ఈ 3 క్యారెక్టర్స్. వీటిలో ఇంకా మన డయానా అయితే చక్కగా ఆ దినాలన్నింటినీ ఆ ఫొటోస్ తెచ్చి చూపించటం. సో వీటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇవి మన పిల్లలకి తెలిస్తే మంచిది. తెలియటం వరకు మన వరకే కాకుండా ఇవి ఇంకా సమాజంలోనికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవి ఒక స్కిట్ లాగా దీన్ని ఒక మంచి టైటిల్ ఇచ్చి అది ప్రపంచంలోకి పంపిస్తాం. చాలామంది చూడటానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అది షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొంతవరకు అవగాహన అవుతుందని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఈ కార్యక్రమాల గురించినటువంటి విషయంలో అప్పటి రోజుల్ని మనకి గుర్తు చేసుకుంటూ మరి సంఘం తలపెట్టిన ఈ పనిని బట్టి సంఘానికి గ్రీటింగ్స్ లాగా మనం తెలియచేయాలని మన సంఘ ఫౌండర్ కమిటీ సభ్యులైనటువంటి మన మోజెస్ అంకుల్ గారిని ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చేసి శుభాకాంక్షలు తెలియచేయవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన సంఘ కాపరి గారు, ప్రియమైన సంఘమా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి స్కిట్ చూసాము. ఆనాటి పరిస్థితులు, ఆనాటి వాతావరణం, ఆనాటి ప్రజల మధ్యలో మరి ఆనాటి క్రైస్తవ్యానికి దూరంగా బ్రతికినటువంటి సమాజం, క్రీస్తును ఎరిగిన విధానం, దానికి తోడ్పడినటువంటి వ్యక్తులు, ప్రముఖంగా ఎర్రగుంట్ల పేరయ్య గారు తన జీవితాన్ని దేవునికి సమర్పిస్తూ దేవుని ఎరిగి తను నమ్మిన సిద్ధాంతాన్ని, తను నమ్మినటువంటి సత్యాన్ని తన సమాజానికి అందించాలనే తపనతో ఆనాడు తలకొండపాడు గ్రామం నుంచి మరి ఆ యొక్క మిషనరీస్తో పరిచయం పెంచుకుంటూ వారికి సహకరిస్తూ వారితో కలిసి ప్రయాణించి మరి ఆ గుండ్లకమ్మ ప్రాంతంలో 2222 బాప్తీసాలకి తీసుకోబడ్డానికి ప్రముఖ కారణమైనటువంటి పేరయ్య గారిని జ్ఞాపకం చేసుకోవటం చాలా గొప్ప విషయం. ఈనాడు మన సమాజం, ముఖ్యంగా బాప్టిస్టు సమాజం గుర్తించుకోవలసినటువంటి ప్రముఖమైన వ్యక్తి ఎర్రగుంట్ల పేరయ్య గారు. కానీ నేను అనేక సందర్భాల్లో, అనేక ప్రాంతాల్లో పేరయ్య గారి యొక్క మాట, పేరు ఉచ్చరించినప్పుడు, మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆయన ఎవరో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అంతటి గొప్ప వ్యక్తిని గురించి, అంతటి సమాజంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక విప్లవానికి నాంది పలికినటువంటి మన ప్రాంతపు వ్యక్తిని మన బాప్టిస్ట్ సమాజమే గుర్తించుకోలేని పరిస్థితిలో నేడు ఉన్నారు. వాస్తవంగా లాస్ట్ ఇయర్ మన సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా పాస్టర్ గారి ఆధ్వర్యంలో ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళి చూసినప్పుడు
ఒంగోలు నుండి ఆ తలకొండపాడు గ్రామం నుండి ఒంగోలుకి ఆయన ఎలా వచ్చాడు అనేటువంటిది కూడా ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకంటే అక్కడ రహదారి సరిలేని పరిస్థితులు, చాలా రిమోట్ ఏరియా, రవాణా సౌకర్యం లేని పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన ఎలా ఆకర్షించాడో, ఆయన ఎలా మరి దేవుని పిలుపు ఎలా అందుకున్నాడో, తన యొక్క ఆధ్యాత్మిక దాహాన్ని ఆయన తీర్చుకోవడం కొరకు తనకున్నటువంటి ఆ అనుమానాలు అటన్నిటిని నివృత్తి చేసుకుంటూ దొరలతోటి, మిషనరీలతోటి ఆయన చేసినటువంటి సాన్నిహిత్యము, స్నేహము, క్రీస్తు ప్రేమని ఆయన పొందుతూ ఇతరులకు ఎలా అందించాడనేటువంటిది అది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఎర్రగుంట పేరయ్య గారినే కాదు, క్లౌ గారిని, వారి సతీమణిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో వారు చేసినటువంటి సేవ, వారు చేసిన త్యాగము, వారు జీవించిన జీవిత విధానాలు మనకు ఒక ప్రేరణగా ఉంటాయని భావిస్తూ, రాబో దినాల్లో వారి జీవితాలని మనం ప్రతి సంవత్సరం కనీసం ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితాల ద్వారా మనం ప్రేరణ పొందాలని, దేవుని ప్రేమను సమాజానికి, మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి అందించడానికి క్రీస్తు ప్రేమలో మనమంతా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపురి గారికి, సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన శుభాకరణ గారు వారు వచ్చి సంఘాన్ని శుభాకాంక్షలు తెలిపితే బాగుంటుంది. ఎందుకంటే ఈ అనుభవం, వారి మాటలు చాలా మనకి ప్రోత్సాహకరంగా ఉంటాయి, మేలుకరంగా ఉంటాయి. ముందుకు రావాల్సింది కోరుచున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమునకు, పాస్టర్ గారికి ఈ ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పోయిన సంవత్సరం ఇదే రోజున మనం అందరమే చాలామంది అలకొండపాడు వెళ్ళాము. ఉదయం నిన్ననే నాకు వస్తుంది, 1 డే బిఫోర్ నాకు ఫోటోలు వస్తాయి. గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఈ రోజున ఏమేమి అయ్యిందనేది వస్తుంది. నిన్నటి నుంచే నేను దానికోసం అని చెప్పని ఆ ఫోటోని తీసిపెట్టి మన వాళ్ళందరికీ పంపించాను. మా గ్రూపులో కూడా పెట్టాను, నా స్టేటస్లో పెట్టుకున్నాను. అందరూ ఫోన్లు చేశారు, ఏందన్నా ఈ సంవత్సరం కూడా వెళ్ళారా మీరు మరి అని చెప్పని వాళ్ళ ఎర్రగుంట్ల వాళ్ళు ఫోన్లు చేశారు నాకు. ఏందయ్యా మేము వెళ్ళలేకపోతున్నాం, మీరు వెళ్ళి వచ్చారే అని చెప్పని చాలా సంతోషంగా మాట్లాడారు. చాలా సంతోషం. క్లౌదర్ గారి గురించి చెప్పాలంటే మన వాళ్ళు అందరూ స్కిట్ వేశారు, వీళ్ళు చెప్పారు, ఆత కరువు, ఈ విషయాలన్నీ చెప్పారు. రైల్వే లైను అటు ఎటో వెళ్ళాల్సింది, అల్లూరు రోడ్డు, ఒంగోలుకి అల్లూరు రోడ్డు అని చెప్పని, శ్రీకాకుళానికి అట్లా ఉంటాయి కదా రోడ్డు అని, ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద సిటీ ఉంటే అక్కడ పెట్టేవాళ్ళు. అట్లాంటిది మనకు కూడా ఒంగోలు రైల్వే స్టేషన్కి కూడా అల్లూరు రోడ్డు అని పెట్టి ఆడ దిగి మనం టికెట్ తీసుకునేటికి రావాల్సి వచ్చేది. ఆ ప్రాబ్లం లేకుండా బకింగ్హామ్ కెనాలు, నేను కొత్తపట్నం రామాయపట్నం సెమినరీలకి వెళ్ళినప్పుడు సండేస్కు సమ్మర్ వెకేషన్స్లో ప్రోగ్రామ్కి పోయినప్పుడు మేము రామాయపట్నంలో బకింగ్హామ్ కెనాల్ చూడటం జరిగింది. అప్పుడు ఎంత ఉండేదంటే ఇక్కడి నుంచి మన ఆ రోడ్డు వరకు ఉండేదన్నమాట, అంత కాలం ఉండేది అది. బకింగ్హామ్ కెనాల్లో షిప్స్ పోతూ ఉండేవి, చాలా సంతోషంగా ఉండేది చూస్తేనే. మనం దాటి సముద్రానికి పోవాలంటే బోట్లో వెళ్ళాలి. ఇప్పుడు అన్నీ ఏమి లేవు, అప్పుడు బ్రిడ్జి లేవు కాబట్టి అట్లా. ఇప్పుడు బ్రిడ్జి ఉన్నా కూడా మన ఈ హెర్చి అంత బ్రిడ్జితోటే దాన్ని ముగిచ్చేశారు. అంత ఎంక్రోచ్మెంట్స్ అయిపోయినాయి. ప్రతి గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు కూడా మేము అది బకింగ్హామ్ కెనాల్ని పునరుజ్జీవం చేస్తామని చెప్పి అంటున్నారు, కానీ ఎవరూ దాని గురించి పట్టించుకోలేదు. క్లౌదర్ గారి వల్ల మన ఏరియాకి ఎంతో మేలు జరిగింది, ఎంతో చేశారు ఆయన. 2222 మంది మీరు యూట్యూబ్లో చూస్తే ఊరక 2222 అని కానీ కొడితే ఇదే వస్తుంది. ఇండియన్ రోజున ఇండియాలో ఇంతమందికి బాప్తిసం ఇచ్చారని చెప్పని హైలైట్ అవుతుంది మనకి. అది ఎంతో మనకి మన జిల్లా వాసులుగా మనకి ఎంతో గర్వకారణం. ఎంత వారు చేసిన సేవల గురించి మనం ఏది విధంగా స్మరించుకుంటూ, మార్టిన్ గొరదారి బర్త్డే రోజు చెప్తాను. ఇంకా ఆయనకి నాకు ఉన్న సంబంధము పర్సనల్గా కూడా ఆయనతోటి వాళ్ళ మిస్సెస్ తోటి నేను చాలా రోజులు ఉన్నాను ఇక్కడ ఒంగోలులో మార్టిన్ బంగ్లాలో. ఆ రోజు మళ్ళీ ఆ విషయాలు కొన్ని మీతోటి పంచుకుంటాను. అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము.
ఇప్పటి వరకు మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇవి చాలా అవసరమైనవి సంఘానికి, ఇప్పుడున్న యువతరానికి, పిల్లలకు కూడా చాలా అవసరమైన ఈ విషయాలు. ఇవి అంతరించిపోకుండా, మాసిపోకుండా పిల్లల హృదయాలలో ఉంటే చాలా మంచిది. వాళ్ళు కూడా భవిష్యత్తులో ఒక మంచి పౌరులుగా దేవుని పిల్లలకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కొమరోలు అనేటువంటి ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాం. రాత్రి ఉదయము రాత్రి రెండు ప్రసంగాలు చేయవలసి వచ్చింది. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎర్రగొండపాలెం దాటి వెళ్ళాలి. హైదరాబాద్ హైవేలో రోడ్ సైడ్ ఒక 2 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఆ ఊరు ఉంటుంది. అక్కడ మేము గమనించిన విషయం, దేవుడు ప్రేరేపించి ఇచ్చిన సందేశం ఏంటంటే, చిన్నపిల్లల గురించి ఆలోచించినప్పుడు అక్కడ ఒక ప్రసంగం ఉదయకాలం చెప్పిన ప్రసంగం అయితే, అసలు వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి చాలా దేవుణ్ణి వేడుకున్నారు, పశ్చాత్తాపడిపోయారు, అందరూ కదిలించబడ్డది అనమాట ఊరంతా కూడా. మళ్ళీ నైట్కి కూడా. ఎందుకు అని అంటే, పిల్లలు ఈరోజు చాలామంది యవనస్తులు దొంగలుగా, తాగుబోతులుగా, వ్యభిచారులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, సమాజానికి ఒక చీడపురుగులాగా అవటానికి కారణం ఎవరు అనేది సందేశం అన్నమాట. మూలాల్లోనికి వెళ్ళి చూస్తే తల్లిదండ్రులే దోషులుగా కనబడుతున్నారు, సంఘము అంటే కాపరులు దోషులుగా కనబడుతున్నారు. అది అక్కడ సందేశం. కాబట్టి మనం మన పిల్లలకి ఈ విషయాలు తెలియాలి. అలా తెలిస్తే రాబోయే రోజుల్లో ఇప్పుడు మళ్ళా ఎర్రగొండల పేరయ్యలు తయారవుతారు, ఇప్పుడు క్లౌదరలు తయారవుతారు, ఇప్పుడు తోమాలు తయారవుతారు, ఇప్పుడు హ్యారియట్ సండర్లాన్ మిస్సమ్మలు తయారవుతారు. వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు ఎలా అవుతారు? వాళ్ళకి తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది, వాళ్ళకి చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1వ వచనము, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును. చూసావా, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును. అసలు ఆ పదం చూసారా? అసలు ఎవరిని వదిలిపెట్టలేదు. నీతో అయిపోలేదు మినిస్ట్రీ, నీతో అయిపోలేదు భక్తి, నీతో అయిపోలేదు ప్రార్థన కదా. ఏంటంటే, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి. దేవుడు 3 తరాలని ముందు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. మన వరకే అయిపోయింది అనుకోవటానికి లేదనమాట. మోషేతో చెప్తున్నాడు, నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు. చూసావా, అంటే నీవు నీ కుమార్తె నీ కుమార్తె కుమార్తె. కాబట్టి దేవుడే ఎలా మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఈయన మాటలు అభ్యసింపజేయాలి. వాళ్ళు కూర్చుండినప్పుడు, నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, నిలబడినప్పుడు ఈ మాటలు వాళ్ళకి మీరు బోధించాలి. దేవుణ్ణి ప్రేమించటము, దేవునికి భయపడటము, అదే ఇక్కడ ఫియర్ ఆఫ్ గాడ్ అండ్ లవ్ ఆఫ్ గాడ్. పిల్లలకి దేవునికి భయపడటం తెలియాలి, దేవుణ్ణి ప్రేమించడం తెలియాలి. 3వది ఆయన అంటాడు, దేవుని ప్రకటించడం కూడా వాళ్ళకి తెలియాలి. మీరు చెప్పాలన్నాడు కదా. కాబట్టి పిల్లలు దేవుడికి భయపడాలి, దేవుని ప్రేమించాలి, దేవుని ప్రకటించాలి. అది చేయాలి, మనం చేయాలి. అది ఎవరంటే మనం చేయాలి. అందుకే దేవుడు మోషేని పిలిచి మాట్లాడిన మాట, నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు నీ దేవుడైన యెహోవాకు భయపడాలంటాడు. కాబట్టి దేనికి భయపడాలో కూడా రాశాడు, నీ దేవుడైన యెహోవాకి. లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ మన దేవునికి భయపడాలి అనేది చాలా స్పష్టంగా ప్రభు జ్ఞాపకం చేస్తాడు. అందుకనే ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే, అలాగే ఇండియన్ పెంటెకోస్టల్ డే అని కూడా అంటారు దీన్ని. ఎందుకంటే మన ఒంగోలు పట్టణంలో సమీపంలో జరిగినటువంటి బాప్తిస్మాలను బట్టి మరి 2 విషయాలను పురస్కరించుకొని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని, చరిత్రని మనం గుర్తు చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానించాలని నేను ప్రార్థన చేసుకొని ప్రభు పాదాల దగ్గర నుండి సందేశాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చున్నాను. మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఒక లేఖన భాగాన్ని నేను ఎన్నుకోవటం జరిగింది. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముంటిచ్చి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అద్భుతమైనటువంటి లేఖనం మా ముందుంచావు. పౌలు చనిపోయే ముందుగా ఈ మాటలు రాశాడు తండ్రి. ఆయన చనిపోతాడు, మేము కూడా ఒకరోజు చనిపోతాం. కానీ ఈ మాట చెప్పగలిగిన ధైర్యం,
మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఎంత అద్భుతమైన సాక్ష్యం తండ్రి. ఈ మాట ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఈరోజు యొక్క ప్రత్యేకతను గురించి మా ముందుంచండి. మేము ప్రేరేపించబడి, మేము వాక్యముతో నింపబడి నీకు సమర్పించుకోవడానికి, ఒకరోజు ఈ లోకాన్ని మేము విడవలసి వచ్చినప్పుడు ఈ మాట చెప్పగలిగినటువంటి జీవితం కలిగి ఉండటానికి సహాయం చేయమని చేరువచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. ఈ వాక్యం వింటున్న బిడ్డలను బట్టి మీ వందనాలు చెల్లిస్తూ వారి హృదయాలలో మీ ఆత్మ కార్యములు జరిగించమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే అనేటువంటిది వాస్తవంగా ఈ కేసీబీసీ అని ఒక సంఘం, కేసీబీసీ అంటారు, అంటే కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్, కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్, ఈ సంఘాలు. ఆ తదుపరి మరొకటి ఎన్సిసిఐ అంటారు, ఎన్సిసిఐ నేషనల్ కౌన్సిల్ చర్చెస్ ఇన్ ఇండియా. ఈ సంఘాలు భారత పార్లమెంట్కి అంటే కేంద్రానికి వినతి పత్రాలు ఇచ్చారు. వాళ్ళు ఏమని వినతి పత్రాలు ఇచ్చారంటే, క్రీస్తు శకం 52వ సంవత్సరంలో యేసు ప్రభు శిష్యుడైనటువంటి తోమా గారు భారతదేశానికి వచ్చాడు. ఆయన సువార్త పరిచర్య చేశాడు. కాబట్టి ఆయన వచ్చినటువంటి రోజుని పురస్కరించుకొని, లేదంటే క్రీస్తు శకము 72వ సంవత్సరం జూలై 3వ తారీఖున చెన్నై, మైలాపూర్ అని పిలుస్తారు, మా కేరళ ప్రాంతం, చెన్నై ప్రాంతానికి అంటే 20 సంవత్సరాలు కేరళ ప్రాంతంలో పరిచర్య చేసినాక చెన్నై వస్తాడు. చెన్నై వచ్చినప్పుడు ఆయన ఒక గుహలో ప్రాంతం చేసుకుంటూ ఉంటే కొంతమంది మత సంబంధించినటువంటి వ్యక్తులు ఒక బల్యంతో ఆయనను పొడిచి చంపేస్తారనమాట. ఆ చంపేసినటువంటి రోజుని పురస్కరించుకొని ఇండియన్ క్రిస్టియన్ డేగా ఇవ్వండి అని వినతి పత్రాలు ఇస్తారు. చాలాసార్లు ఇస్తారు వీళ్ళు, ఈ రెండు సంఘాల వాళ్ళు ఇస్తారు. ఇస్తే మన యొక్క కేంద్రం దానిని పక్కన పెట్టేసింది, అంగీకరించలేదు. ఇస్తామని కానీ ఇవ్వమని కానీ చెప్పలేదు. కానీ చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చి విజ్ఞప్తి చేసి ఎంత వేడుకున్నా కూడా ఈ రోజుకు కూడా అది ఇవ్వలేదు. కానీ అధికారికంగా ఇండియన్ క్రిస్టియన్ డే అని లేదు. కానీ క్రైస్తవులు మాత్రము ఈ రోజుని ఇండియన్ క్రిస్టియన్ డే అని ఆరాధనలు చేసుకోవడం మాత్రం జరుగుతుంది. ముద్రించి లేదా గుర్తించి అధికారికంగా అయితే మాత్రం మనకి ఇది లేదు. కానీ క్రైస్తవులు మాత్రం ఈ రోజుని ఖచ్చితంగా ఇండియన్ క్రిస్టియన్ డే అని ప్రకటించి జరపడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది ఈ ఇండియన్ క్రిస్టియన్ డే యొక్క చరిత్ర విషయం. అయితే తోమా గారు భారతదేశానికి ఆయన వచ్చి 7 సంఘాలని స్థాపిస్తాడు. ఆయన చాలా గొప్ప విషయం. 7 సంఘాలని కేరళ ప్రాంతంలో స్థాపిస్తాడు. అంటే ఆయన సువార్త ప్రకటిస్తూ బాప్తిస్మాలు ఇస్తూ, ఆ బాప్తిస్మాలు ఇచ్చినటువంటి వారు బలహీన పడకుండా, వారు దేవునికి దూరం అవ్వకుండా, వారు దేవుళ్ళు స్థిరపడాలని వారిని బలపరచడానికి ఆయా ప్రాంతాల్లో సంఘాలని నిర్మించి చర్చిస్ కట్టి 7 సంఘాలు స్థాపించి, ఆ తర్వాత మద్రాస్ ప్రాంతానికి ఆయన వచ్చి పరిచర్య చేసేటప్పుడు ఆయన చంపేయడం జరుగుతుంది. ఈ ఇండియన్ క్రిస్టియన్ డే లేదా తోమా గారు వచ్చినటువంటి ఈ దినాన్ని పురస్కరించుకుంటే ఆలోచిస్తే, మరి తోమా గారి యొక్క పరిచర్య గురించి ఈనాటి సంఘం ఏం నేర్చుకోవాలి అనేది ఇప్పుడు మనకు అవసరం. అది తోమా గారు వచ్చారు, ఇండియన్ క్రిస్టియన్ డే అని మనం చేసుకుంటాము, ప్రకటించుకుంటాము, ప్రార్థనలు చేసుకుంటాము, వెళ్ళిపోతాం. కానీ ఈనాటి సంఘము ఏం నేర్చుకోవాలి దీని ద్వారా అంటే, 20 సంవత్సరాల పరిచర్య అయింది. 52లో వచ్చాడు, 72లో జూలై 3వ తారీఖున ఆయన్ని చంపేశారు. మరి ఈ 20 సంవత్సరాల పరిచర్యలో ఆయన 7 సంఘాలు స్థాపించాడు, చాలామందికి సువార్త ప్రకటించాడు, సేవకులను కూడా శిష్యులను కూడా ఆయన తయారు చేశాడు. మరి ఈ 20 సంవత్సరాల పరిచర్య ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో క్రైస్తవ్య పునాదులు వేసినటువంటి వాడి పరిచర్యకి తోమానే. ఇప్పుడు జరుగుతున్న పరిచర్య అంతా కూడా తోమా గారు వేసినటువంటి పునాది మీద కట్టబడుతున్నటువంటి పరిచర్య. మరి సంఘం ఏమి నేర్చుకోవాలి అని కానీ ఆలోచిస్తే, నేను ఒక 5 విషయాలు ఈ ప్రత్యేకతను గురించి చెప్పి, మరలా నేను ఎర్రగొంట్ల పేరయ్య గారు, క్లౌదర్ గారి గురించి కూడా చదివిన వాక్యంలో నుంచి కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇలా అంటే ఒకవేళ తోమా జీవితము మనకు ఒక స్కూల్ అయితే
ఆ స్కూల్లో ఏం నేర్చుకోవచ్చు అని అంటే, తోమా జీవితంలో నుంచి మొట్టమొదటిగా సందేహము నుండి సమర్పణలోనికి వచ్చాడు ఆయన. అది సందేహము నుండి ఏం సందేహము ఆయనకి? యేసు ప్రభు పునరుద్ధానుడయ్యి ఆయన దగ్గరికి వెళ్తే, అప్పుడు తోమా గదిలో లేకపోతే మిగతా శిష్యులు చూసిన తర్వాత మరలా తోమా వస్తే వాళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభుని మేము చూసాము, ఆయన లేచాడు అని అంటే ఆయన ఏమంటాడు, నేను ఆయన గాయాల్లో నా వేలి పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని చెప్పినటువంటి వాడు తోమా. అందుకే అందరూ కూడా ఏమంటారంటే అనుమానపు తోమా, సందేహపు తోమా అని పిలుస్తూ ఉంటాం మనం. అలాంటి సందేహించేటువంటి తోమా సందేహములో నుండి సమర్పణలోనికి ఆయన వచ్చేసాడు. సమర్పణలోనికి నేను ఎలా చెప్పొచ్చు అంటే హానెస్ట్ ఫెయిత్ అని చెప్పొచ్చింది. హానెస్ట్ ఫెయిత్. ఎంత సమర్పణలోనికి ఆయన వచ్చాడు అని దేవుని వాక్యం చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు చూడండి. యేసు వచ్చినప్పుడు 12 మంది శిష్యులలో ఒకడైన దిదుమానబడిన తోమా వారితో లేకపోయిను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతులను, నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మనలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపు మూసి ఉండగానే యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలిటి చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి విశ్వసించి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుము అనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఎక్కడి నుంచి అయినా అనుమానములో నుండి, సందేహములో నుండి ఒక సమర్పణలోనికి వచ్చేసేసాడు. ఇప్పుడు ఒక హానెస్ట్ ఫెయిత్, ఎంత బలమైనటువంటి నమ్మకమైన విశ్వాసంలోకి ఆయన చేశాడు. ఇప్పుడు వేలు పెట్టలేదు, తాకలేదు. ప్రభు ఆ మాట అనగానే వెంటనే ఆయన అంటాడు, నా ప్రభువా నా దేవా అనే మాటని ఆయన వాడాడు. కాబట్టి మనము సమర్పణలోనికి వచ్చే క్రైస్తవులుగా ఉండాలి. అది ఇండియన్ క్రిస్టియన్ డే అంటే. మనం చేద్దామా వద్దా, అయిద్దా అవదా, వెళ్దామా ఇద్దామా వద్దా, ఇలాంటివి కాదు. సమర్పణలోనికి రావాలి. నా ప్రభువా నా దేవా అనే మాట అంటే నీవే నా రాజువి, నీవే నా దేవుడివి, అదే అన్నమాట. ఇక నువ్వు తప్ప ఇంకా నాకేమి లేదు. యు ఆర్ మై హెడ్, యు ఆర్ మై రూలర్, యు ఆర్ మై గాడ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్. ఆ మాటలో ఊరక లేదు. నా ప్రభువా నా దేవా అన్నాడంటే నీవు నా పరిపాలకుడివి, నువ్వు నా దేవుడివి. నా జీవితంలో ఇక నుంచి ఏది జరిగినా కూడా నీ పరిపాలనలోనే, నీ చిత్తంలోనే, నీ ప్రణాళికలోనే, నీ ఉద్దేశంలోనే జరగాలి ప్రభు అని ఒప్పుకోవడం అనమాట. అది కావాలా. ఈరోజు కూర్చొని మనం తోమాను గుర్తు చేసుకొని యథావిధికి వెళ్ళిపోయి యథావిధికి జీవిస్తే దానివల్ల ఏమీ ఉపయోగం ఏం లేదు. క్రియల రూపంలో రావాలా. యాకోబు భక్తుడు అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము అని వాక్యం తెలియజేస్తుంది. విశ్వాసమే కానీ క్రియ కనపడట్లేదు. మన ప్రార్థనలు, మన ప్రసంగాలు, మన యొక్క స్తుతులు అవి పనిలోనికి రావాలా. అవి అంతవరకే ఉండకూడదు. ఒక రకంగా చెప్పాలంటే పెద్దోళ్ళు అనేవారు ఎప్పుడన్నా అంటారు, వాడిదేముంది లేరా అంటారు. ఎందుకంటే ఒకడంటాడంట, నేను లేస్తే మనిషిని కాదురా అంటాడంట. అంటే అర్థం ఏంటి? వాడు లేచేది లేదు కదా. కొంతమంది చాలా పెద్ద మాటలు మాట్లాడతారు పరిచర్య గురించి, చాలా పెద్ద తీర్మానాలు చేసుకుంటారు, చాలా చేస్తాం. కానీ క్రియల దగ్గరికి వచ్చేలేకి శూన్యం, సున్నా. కాబట్టి నా ప్రభువా నా దేవా అన్నాడంటే ఇక నుంచి నా జీవితంలో ఏదైనా నీ చిత్తంలోనే జరగాలి, నీ పరిపాలనలో జరగాలి, అందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పటం అన్నమాట. సందేహము నుండి సమర్పణలోనికి వచ్చాడు. రెండో మాట, ఈయన జీవితంలో రెండోది మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ధైర్యమైన విధేయత. ఈ మాట గుర్తుపెట్టుకో. ఒట్టి విధేయత కాదు. ఏ విధేయత అంట? ధైర్యమైన విధేయత. ఇలా చెప్పొచ్చు, ఇంగ్లీష్లో ఒక పదం వాడచ్చు, రాడికల్ ఒబీడియన్స్. రాడికల్ ఒబీడియన్స్, ధైర్యమైన విధేయత అయింది. ఊరికి ఆషామాషిగా విధేయత చూపించడం కాదు. ఆ విధేయత
త్యాగముతో కూడింది, సమర్పణతో కూడింది, ప్రాణాలను సహితం తెగించేటువంటిది. ఇక నాకు ఏదున్నా ఏమైనా పర్వాలేదు, ఏదున్నది నీకే, ఏమైనా నీ చేతులకే, నేను అన్నిటికీ సిద్ధమైపోయాను, సావో రేవో అన్నట్టుగా అనమాట. సావో రేవో అన్నంత విశ్వాసం, అంత విధేయత అనమాట ఆయనది. బైబిల్లో రాస్తాడు అద్భుతమైన మాట. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం చూడండి. అందుకు దిదుమానబడిన తోమా, చూడండి, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదామని తన తోడు శిష్యులతో చెప్పాను. ఎలాంటి మాట మాట్లాడతాడో చూడండి. లాజరు చనిపోయినప్పుడు ఆ ప్రాంతానికి యేసుప్రభు వెళ్ళాలని శిష్యుని పిలిస్తే వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువా ఇప్పటికే నిన్ను చంపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, పోతే రాళ్లతో కొట్టేస్తారు, చాలా భయంకరం ప్రభువా, ఇప్పుడు ఎందుకులే అంటే తోమ అంటాడు, ఎన్ని కాదు, ఆయనతో మనం కూడా పోదాం, అవసరమైతే మనం కూడా చచ్చిపోదాం. ధైర్యముతో కూడినటువంటి విధేయత, రాడికల్ ఒబీడియన్స్. ఈరోజు అది కావాలండి సంఘానికి, అది కావాలి. చిన్న విషయమా? 52వ సంవత్సరంలో తోమా వచ్చాడు కదా భారతదేశం. ఎలా వచ్చాడండి? ఒంటరిగా వచ్చాడు. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎలా వచ్చాడు భారతదేశానికి? ఈజ్ అలోన్, ఒంటరిగా వచ్చాడు. మిగతా 11 మంది శిష్యులు ఎవరు లేరు, కొత్తగా ఎన్నుకోబడిన ఆయన లేరు, పాతోళ్ళు లేరు. వాళ్ళతో చెప్పాడో లేదో కూడా తెలియదు. లేకపోతే ఎవరైనా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి విశ్వాస నిరూపణ గ్రంథకర్తలు లేకపోతే విశ్వాస వీరులో ఎవరు కూడా లేరు. దేవుడు ప్రేరేపించాడు, దేవుడు వెళ్ళమన్నాడు, దేవుడు చెప్పిన మాటను తీసుకున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే మాట తీసుకున్నాడు. సర్వలోకాన్ని ఆలోచించాడు, భారతదేశానికి వెళ్తే మేలు అనుకున్నాడు, ఒంటరిగా బయలుదేరాడు. అది ధైర్యం. కొన్నిసార్లు పరిచర్య ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు పరిచర్యలో నీకున్నదంతా ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు పరిచర్యలో ఏదేదో చేయాల్సి వస్తుంది, ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఆ ధైర్యం కావాలా? ఇండియన్ క్రిస్టియన్ డే అని మనం పిలుచుకోవటం కాదు ఇది. ఒక ఇండియన్ క్రిస్టియన్గా ధైర్యంతో కూడిన విధేయత అవసరం. ఒంటరిగా భారతదేశానికి వచ్చాడు కదా ఆయన, ఒంటరిగా భారతదేశానికి. భారతదేశం అంటే మనందరికీ తెలిసిందే కదా, చదువుకున్నాం. ఎంత సనాతనమైన సాంప్రదాయాలతో కూడింది మన దేశం. అడుగడుగున విగ్రహారాధనే, అడుగడుగున భయంకరమైనటువంటి పరిస్థితులు. ఆ రోజుల్లో బలులు, మనశ్శాంతి కావాలంటే బలి, ఆశీర్వాదం కావాలంటే బలి, పంట పండాలంటే బలి కదా, బిడ్డలు పుట్టాలంటే బలి, ఏది జరిగినా కూడా పసిపిల్లల్ని కూడా బలి ఇచ్చేటువంటి దినాలు, రక్తం చిందించే దినాలు కదా భారతదేశం. అలాంటి సనాతనమైనటువంటి సాంప్రదాయాలతో తొలతూగుతున్నటువంటి ఈ భారతదేశంలోనికి దేవుని మాటకి ఎలాంటి విధేయత అంటే ధైర్యముతో కూడిన విధేయత. వెనకాడలేదు అసలు, బయలుదేరి వచ్చేసాడు. కాబట్టి ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన, ఆయన స్కూల్లో నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. మూడవది, ఆయన సరిహద్దులు దాటిన పరిచర్య అయింది. సరిహద్దులు దాటిన పరిచర్య కదా, క్రాస్ కల్చరల్ మిషన్ అంటారు. క్రాస్ కల్చరల్ మిషన్, హద్దులు దాటి వెళ్ళిపోయాడు ఆయన. గీత గీసుకోలేదు. ఇక్కడ మన వాళ్ళు ఉంటారు, మన ఊరు వాళ్ళు ఉంటారు, ఇక్కడ మనకు తెలిసిన 2-3 కుటుంబాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తే పర్వాలేదులే, ఏదన్నా అవసరమైతే, అలాంటిది కాదు. ఇటీవల జీ సామేల్ గారి ఒక మెసేజ్ నాకు జ్ఞాపకం వచ్చింది, అప్పుడెప్పుడు విన్నాను. జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయన అంటాడు, పరిచర్య ఎలాంటిదంటే ఒక ఏరు దాటి, ఒక పడవలో ఒక ఏరు దాటి అవతలకు పోతామంట. అవతలకు పోయి పరిచర్య చేయడానికి అవతలకి వెళ్ళేటప్పుడు పోతే ఏం చేయాలో తెలుసా? ఈ పడవనంట నిప్పి పెట్టి తగలబెట్టి వెళ్ళాలంట. ఎందుకు చెప్పండి? ఎందుకు? అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచర్యకి అక్కడ కలిగే ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, సమస్యలు వచ్చినప్పుడు నా పడవ నాకు ఉంది కదా అనుకొని మళ్ళీ తిరిగి వచ్చేటట్టుగా ఉండకూడదు అన్నాడు ఆయన. నాకు గుర్తొచ్చింది, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం విన్న మాట అనమాట. నిన్న వెళ్ళేటప్పుడు నాతో వచ్చేటప్పుడు ఎలమంది అన్న వాళ్ళకి చెప్పాను, నేను అన్నకి చెప్పాను, జీ సామేల్ గారి పరిచర్య, ఒక పరిచర్యకి ఒక ఏరు దాటి అవతలకు పోతే ఆ పడవలో పోయేటప్పుడు పోతూ అంట ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఈయన ఎక్కువచ్చిన ఈ పడవ ఉంటుంది కదా, ఈ పడవని ఒక భద్రంగా ఒక దగ్గర కట్టేసి దాచిపెట్టి వెళ్ళకూడదంట. దానికి నిప్పేసి ఆ పడవను తగలబెట్టి అవతలకి వెళ్ళిపోవాలి పరిచర్యలకు. ఎందుకంటే ఆ పరిచర్యలో ఏది జరిగినా కూడా ఇంకా మళ్ళీ తిరిగి వచ్చేటువంటి దారి ఉండకూడదు. అది పరిచర్య. మళ్ళీ తిరిగి రావడానికి నాకు అవకాశం ఉందనేటువంటి ఆశ ఉండకూడదు. ఆయన చెప్పాడు, ఎలీషా మినిస్ట్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఎలీషాని దేవుడు సేవకు పిలిచినప్పుడు ఏలియా ద్వారా వస్తూ ఆయన అరకని ఏం చేశాడు? ఆ యొక్క అరకని, ఆ కాడుమాన్ని, లేకపోతే ఆ గొర్రుని, లేకపోతే నాగల్ని, ఆ కర్రలన్నీ కూడా ఎరగొట్టేసి చీల్చేసి ఆయనకున్న ఎద్దుల్ని బలి చేసి కట్ చేసేసి ఆ కర్రల మీద కాల్చి విందు చేసి మినిస్ట్రీకి వచ్చాడు. ఎందుకు? కష్టమైన నష్టమైన మరలా నేను అడుగు పెట్టకూడదు. ప్రభు కూడా అదే కదా చెప్పింది, నాగటి మీద చేయి పెట్టి వెనుక చూసివాడు నాకు పాత్రుడు కాడు.
తన ప్రాణమును రక్షించుకొని కోరుకువాడు దాన్ని కాపాడుకోలేడు, దాన్ని పోగొట్టుకోవాలనుకున్నవాడు దాన్ని రక్షించుకోగలడని వాక్యం చెప్తా ఉంది. అది కదా మినిస్ట్రీ. కాబట్టి తోమా యొక్క పరిచర్య చూసినప్పుడు సరిహద్దులు దాటి వచ్చేసాడు. ఆయన సరిహద్దులు దాటుకొని బయటకు వచ్చేసాడు. యెరూషలేములోనే ఉండిపోలేదు. పర్షియా వచ్చాడు, ఆడ నుంచి కేరళ వచ్చాడు, అక్కడ నుండి తమిళనాడు వచ్చాడు. భాష తెలియదు, ప్రజలు తెలియదు, నాగరికత తెలియదు. ఆయన చేసినటువంటి ఆ పరిచర్య పునాదుల మీదే ఇప్పటి వరకు 2000 సంవత్సరాల నుండి ఆయన వేసిన పునాదుల మీదే పరిచర్య జరుగుతూ ఉంది. చెక్కు చెదరని పరిచర్య జరుగుతూ ఉంది. మణిపూర్లో ఎంతోమందిని చంపేసిన, ఎంతోమందిని వస్త్రహీనులు చేసిన, పెట్రోల్ పోసి తగలబెట్టిన, తలకాయలు తెగ నరికిన, ఇల్లులు కూల్చేసినా కూడా అప్పుడు వేసిన తోమా వేసిన ఆ సువార్త పునాది ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా సువార్త జరుగుతూనే ఉంది. జరుగుతుంది సువార్త. ఎందుకు చెప్పండి? ఎందుకు? సరిహద్దులు దాటి సేవకు వచ్చాడు కాబట్టి. వేరే ఆలోచన ఇంకా లేదు ఆయనకి. ఒంటరిగా వచ్చాడు. యెరూషలేములోనే ఉండటం మంచిది కాదనుకున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞని తీసుకున్నాడు. అపోస్తలుల కార్యం 1:8 నమ్మాడు. ఏమని? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదారు కనుక యెరూషలేములోని యూదయ సమరయ భూదిగంతాల వరకు మీరు వెళ్ళాలనుకున్నాడు. అంతే, యెరూషలేమును వదిలేశాడు, యూదయ సమరయాన్ని వదిలేశాడు. ఇదిగో ఈ ప్రాంతానికి వచ్చి దేవుని సేవ చేశాడు. ఈ పరిచర్యలో కులం లేదు, ఈ పరిచర్యలో డినామినేషన్ ఫీలింగ్ లేదు, ఈ పరిచర్యలో తనామన అని లేదు, ఏరియా అని లేదు. ఇట్లాంటి అడ్డుగోడలు ఏమీ లేకుండా సేవ చేశాడు ఆయన. అడ్డుగోడలే లేవు. ఈరోజు సంఘం ఆలోచించాలి. మన కులం కావాలా, మన జాతి కావాలా, మన ఊరు కావాలా, మన వాళ్ళు కావాలా, మన ప్రాంతం కావాలా? పరిచర్యకి కులంతో సంబంధం లేదు, పరిచర్యకి సంఘము డినామినేషన్తో సంబంధం లేదు, పరిచర్యకి ఏరియాతో సంబంధం లేదు. ఇలాంటి గోడలు ఏమీ కట్టుకోలేదు. పరిచర్య చేసుకుంటానే వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త 28:19 అంటాడు కదా, మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఏ కులం ఉంది అక్కడ? ఏ మతం ఉంది? ఏ జాతి ఉంది? సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఈ జనాల కోసం ఆయన వచ్చాడు. 4వ మాట ఏం నేర్చుకోవచ్చు ఆయన గురించి అంటే, పని చేస్తూ సాక్ష్యం ఇచ్చాడు. ఆయన పని చేస్తూ సాక్ష్యం ఇచ్చాడు. తోమాకి ఫుడ్ ఎక్కడిది? తోమా స్వతహాగా వడ్రంగి పని చేసుకునేవాడు. ఆయన స్వతహాగా వడ్రంగి పని, కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్లు కట్టేవాడు ఆయన చెక్కలతో. మార్కు సువార్త 6:3 చూడండి. మార్కు సువార్త 6:3. మార్కు సువార్త 6:3 చూడండి ఏం రాసిందో. 6:3. ఇతడు మరియ కుమారుడి కాడా? ఇతడు యాకోబు, యేసే, యోధ, యోహాను అను వారి సహోదరుడుకు అనువాడు కాడా? ఇతని అక్క చెల్లెండందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపరిరి అనే మాట మనం చూస్తున్నాం. ఈ మార్కు సువార్తలో తోమా గురించి రాసిన మాటల్లో ఒక మాట ఏంటంటే, ఆయన వడ్రంగి పని చేసేవాడు, వడ్లవాడు అని రాసి ఉంటుంది. ఎందుకు? ఆయన ఆ పని చేసినప్పుడు గుండా ఫోరస్ అనేటువంటి రాజు ఉన్నాడు కదా, గుండా ఫోరస్ అనేటువంటి ఆయన రాజభవనం కడతాడు. ఆయన రాజభవనం, ఆ రాజభవనం కడితే ఆ వచ్చిన కూలి, ఆ డబ్బులతోటి పేదలకు సహాయం చేసి సువార్త పరిచర్య చేశాడు. అది ఆయన, అది పని చేసి సాక్ష్యం ఇచ్చాడు. సోమరిగా లేడు ఆయన. ఆయన పని చేసుకుంటూ సాక్ష్యం ఇచ్చేసాడండి, సాక్ష్యం ఇచ్చేశాడు. నాకు అనిపిస్తుంది, ఒక మాట నేను రాసుకున్నాను నా నోట్స్లో, మీకు కూడా చెప్తాను. మీరు ఉద్యోగం చేసే స్థలము, మీరు చదువుకునే స్థలము, మీరు వ్యాపారం చేసే స్థలము, మీరు నివసించే స్థలమే మీ మిషన్ ఫీల్డ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో, మీరు ఎక్కడైతే చదువుకుంటున్నారో, మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో, మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో, అదే మీ మిషన్ ఫీల్డ్, అదే మీ పొలం. అక్కడ సాక్ష్యం ఇవ్వాలి నువ్వు, అక్కడ సాక్షిగా నిలబడాలా. ఈ గుండా ఫోరస్ అనేటువంటి రాజు దగ్గర ఈయన పని చేస్తూ రాజుకు సువార్త చెప్పాడు, అక్కడున్న వాళ్ళకి సువార్త చెప్పాడు. అదే తన మిషన్ ఫీల్డ్గా ఎన్నుకున్నాడు. అక్కడే సంఘం స్థాపించాలనుకున్నాడు, అక్కడే ప్రభువుని అందించాలనుకున్నాడు, అక్కడే శాయశక్తుల పనిచేసి ఆ వచ్చిన డబ్బును తీసుకొని దాన్ని తన యొక్క భవిష్యత్తు కోసం కూడా పెట్టుకోలేదు, దేవుని రాజ్యం కోసం ఖర్చు పెట్టాడు. ఇప్పటికీ అప్పుడుకున్న సంఘానికి, మిషనరీలకి మనకున్న తేడా అది. వారు భవిష్యత్తు కోసం దాచుకునే వాళ్ళు కాదు, వాళ్ళు స్వార్థ కోసం ఖర్చు చేసేవాళ్ళు. వారి భవిష్యత్తు వారి గురించి కాదు, దేవుని రాజ్యం వారి భవిష్యత్తు. ఒకరోజు మేము ఇక్కడ ఉన్నాం, వెళ్ళిపోతాం.
ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో ప్రభు దిగివచ్చినప్పుడు క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేస్తే సజీవులమై నిలిచిండు, మనము ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటే ఆకాశ మండలానికి వెళ్ళిపోతాం. అదే అనమాట. ఇలా దానికోసం ఖర్చు చేశాడు. 5వ విషయం చెప్తున్నాను. 5వ విషయం, తోమగారి ద్వారా ఏం నేర్చుకుంటాం? మరణం వరకు పరిచర్య చేశాడు. అది మధ్య లోపల ఆయన పరిచర్యలో నేను రాసుకున్న మాట ఏంటంటే, పులి స్టాపులు లేవు, కామాలే ఆయన పరిచర్యలో. కంటిన్యూషన్. ఎప్పుడు దాకా? చచ్చిపోయేదాకా సేవ చేస్తానే చచ్చిపోయాడు. అప్పుడు ఆపలేదు. ఎన్ని బాధలు వచ్చాయి, కొట్టారు, రాళ్లతో కొట్టారు, తరుముకున్నారు, పరిగెత్తాడు, దాక్కున్నాడు, హింసలు వచ్చాయి, అన్నం లేదు, నీళ్లు లేదు, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, నిద్ర లేదు. ఇవన్నీ చూసుకుంటే ఎన్ని ఒత్తిడిలో కదా, ఇంకెందుకులే చాలులేని మరలా తిరిగి ప్రయాణం పెట్టుకోలేదు. లేదంటే వాళ్ళందరితో ఇంక నన్ను హింసించవచ్చు, బాధించొద్దు, ఇక నన్ను కష్టపెట్టొద్దు, ఈ రోజు నుంచి నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇక నేను యేసుని గురించి ప్రకటించను, నా పని ఏదో నేను చేసుకుంటాను, నా ప్రార్థన ఏదో నేను చేసుకుంటానని అలాంటి మాటలు మాట్లాడలేదు. చచ్చిపోయేదాకా పరిచర్య చేసుకుంటానే ఉన్నాడండి. చచ్చిపోయేదాకా. ఎంత అద్భుతం! ఫెయిత్ఫుల్ అంటూ డెత్. చచ్చిపోయేదాకా ఎక్కడ ఆయన వదిలిపెట్టలేదు. చివరికి ఆయన సావు కూడా సేవలోనే. మోకాళ్ళుని ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆస్తులు సమకూర్చడం కోసం కాదు ఆయన ప్రార్థన, ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆరోగ్యం కోసం కాదు ఆయన ప్రార్థన, ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇక వేరే విషయాలు ఏం లేవు. ఆ టైంలో వచ్చి ఆయన్ని చంపేస్తారండి. బైబిల్ చెప్తుంది, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో ఇలా మాట్లాడుతూ, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఏం రాశారండి? మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆయన ప్రయాణం, ఆయన పరిచర్య, ఆయన ప్రాణముగా ఎంచుకున్నాడు. ఆయన పరిచర్యని, ప్రయాణాన్ని ప్రాణముగా ఎంచుకొని సేవ చేశారండి ఆయన. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! కాబట్టి తోమస్ స్కూల్లో జాయిన్ అవ్వాలి మనం. ఆ స్కూల్లో 5 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 5 సబ్జెక్టులు నేర్చుకోవాలా. ఈ 5 సబ్జెక్టులో నువ్వు పాస్ అవ్వాలా. కనీసం 35 మార్కులన్నా సంపాదించుకుంటే పాస్ అయిపోతావు. ఆ స్కూల్కి వెళ్తున్నావు కానీ ఫెయిల్ అయిపోతున్నావు కదా. స్కూల్లో అయితే జాయిన్ అయ్యావు, స్కూల్లో కూడా నీకేం ఆబ్సెంట్లు లేవు, బట్ కానీ సబ్జెక్ట్ నేర్చుకోవట్లా. మనసు ఎక్కడో ఉండిపోయింది. స్కూల్లో ఉన్నావు కానీ మనసు ఎక్కడో ఉంది. అప్పుడప్పుడు మాస్టర్లు ఏం చేస్తారంటే బోర్డు మీద రాస్తూ ఎవడన్నా ఒకడు ఎక్కడన్నా మైండ్ పెట్టుంటే ఆ చాక్ పీస్ తీసుకొని కొంచెం ఇరిసి వాడికి వేసి కొడతాడు. కొట్టి రే బాడీ ప్రజెంట్. ఇప్పుడు సంఘాల్లో సేమ్ అదే, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. చర్చిలో కూర్చున్నా కూడా ప్రభు పరిచర్య గురించిన ఆలోచనలు ఇప్పుడు కనబడట్లేదు అసలు చాలా సంఘాలలో, చాలామంది జీవితాల్లో. ఒకవేళ బాడీయే ప్రజెంట్లో ఉంటే ఈరోజు మనసు కూడా ప్రజెంట్లోకి తెచ్చుకుందాం. తోమా స్కూల్లో నేర్చుకోవాల్సిన పాఠాలు. రెండవ విషయం మనం ఆలోచించినప్పుడు, మరి క్లౌదర్ గారు, ఎర్రగుంట్ల పేరయ్య గారు ఈ పరిచర్య గురించి ఆలోచించినప్పుడు, తిమోతి పత్రిక గురించి ఆలోచించినప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఆ మాట ఏంటంటే, మినిస్ట్రీలో ఎప్పుడు జతపనివారు కావాలి. అది జతపనివారు. యేసుప్రభు కూడా 12 మంది శిష్యుని పంపిస్తూ ఇద్దరిద్దరుగా వెళ్ళండి అని అన్నాడు. జతపనివారు అవసరం మినిస్ట్రీలో. కాబట్టి సంఘము ఎప్పుడు కూడా సేవకునితో జత కలిసి పరిచర్యలు చేయాలా. మన పాటికి మనం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటం కాదు, ప్రసంగాలు విని వెళ్ళిపోవటం కాదు, లేదా మనం ఇవ్వదలుచుకుంది ఏదో ఇచ్చి వెళ్ళిపోవటం కాదు. పరిచర్యలో జత పనివారు చాలా అవసరం. దేవుని వాక్యం చెప్తా ఉంది, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు చూడండి. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక. ఎంత బాగా రాశాడు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటరిగాడై ఉండటి కంటే ఇద్దరు కూడి ఉండట మేలు. అది దేవుని వాక్యం. కలిసి పరిచర్య, జత పనివారు, కోవర్కర్స్, అది ముఖ్యం. జ్ఞాని అయిన సొలొమోను అన్ని తరచి చూచి పరీక్షించి చెప్పిన మాట ఏంటంటే, ఎంత అద్భుతమైన మాట కదా. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం పౌలు అన్నాడు, మేము, ఆ పదం గమనించాలా, ఏంటంట, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. పౌలు అన్నాడు,
నేను సేవ చేస్తున్నానని కాదు, మేము అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. పౌలు మేము దేవుని జత పని వారమై ఉన్నామన్నాడు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. ఏంటంటే, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి ఏంటంట వివేకము పుట్టించును. ఇనుము పదునవ్వాలంటే ఇంకో ఇనుము కావాలా? అది పరిచర్య బాగా జరగాలంటే పరిచర్యకి సహకారులు కావాలి. ఎవరు పరిచర్య చేస్తున్నారో వారికి నీవు తోడవ్వాలి. బైబిల్ ఎంత అద్భుతమైన మాట. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చిలికానికి వివేకం పుట్టించును. పరిచర్యలో మనము జత కలవాలి. మీకు జ్ఞాపకం చేస్తాను, డే దొరగారు మన భారతదేశానికి వచ్చాడు. డే దొరగారికి జువేట్ దొరగారు తోడయ్యాడు. జువేట్ దొరగారికి క్లౌ దొరగారు తోడయ్యారు. క్లౌ దొరగారికి పేరయ్య గారు తోడయ్యారు. పేరయ్య క్లౌ దొరగారి పరిచర్యకి బేకర్ దొరగారు తోడయ్యారు. బేకర్ దొరగారు పరిచర్యకి మార్టిన్ దొరగారు తోడయ్యారు. మార్టిన్ దొరగారితో పరిచర్యకి ఈవా మార్టిన్ గారు తోడయ్యారు. ఇప్పుడు తెలుగు దొరలు తోడు లేదు, ఇప్పుడు అందుకే పాడయ్యారు. అది విషయం ఏంటంట. డే దొరగారు సామ్యుయల్ డే గారు వస్తే ఆయనకి జువేట్ దొరగారు తోడైతే, జువేట్ దొరగారు క్లౌ దొరగారు తోడైతే, క్లౌ దొరగారికి పేరయ్య గారు తోడైతే, పేరయ్య గారికి బేకర్ గారు తోడైతే, బేకర్ గారికి మార్టిన్ గారు తోడైతే ఫలించింది పరిచర్య. ఫలించింది పరిచర్య. ఎంతగా ఫలించింది? చర్చిలు కట్టబడ్డాయి, సేవకులు తయారయ్యారు, స్కూల్స్ నిర్మించబడ్డాయి, డిస్పెన్సరీస్ నిర్మించబడ్డాయి, హాస్పిటల్స్ నిర్మించబడ్డాయి, కాలేజీలు నిర్మించబడ్డాయి, పెద్ద పెద్ద స్థలాలు పొలాలు సంపాదించబడ్డాయి. బడి గుడి ప్రారంభమైంది. ఎంతండి? ఈరోజు మనకు అర్థం కావట్లేదు పరిచర్య. సంఘంలో కూడా ఒకరి మీదే భారం, ఒక ఇద్దరి మీదే ముగ్గురు మీదే భారం, మిగతా వాళ్ళు మనకి ఎందుకు అనుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. పౌలు అంటాడు, మేము క్రీస్తుతోటి జత పనివారమై ఉన్నాము, మీరు ఆయన అవయవములై ఉన్నారు, గృహ నిర్వాహకులై ఉన్నారు, ఆయన ఇల్లు అయి ఉన్నాం మనం. ఒక ఇంట్లో తల్లి తండ్రి వాళ్ళిద్దరి యొక్క అన్యోన్యత, ఐక్యత, వారిద్దరి యొక్క మాట, ఒకరొకరు సంప్రదింపులు, ఈ విషయాలు కుటుంబానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో సంఘములో కూడా సేవకుని చేతులు బలపరిచే వాళ్ళు కావాలి. అలా తోడవబట్టే డే దొరగారు ఒక్కరు వస్తే ఏం సాధించేవారు? జువేట్ దొరగారు ఒక్కరుంటే ఏం సాధించేవారు? 22 సంవత్సరాలు సేవ చేశాడు, 80 లక్షలు ఖర్చు పెట్టాడు, 80 మంది రక్షింపబడ్డారు. అమెరికాలో ఫారిన్ తెలుగు బోర్డు వారు ఇక నువ్వు వెనక్కి వచ్చేసేయి అన్నారు. ఇక చాలే, ఇక తెలుగు ప్రజల వద్ద సేవ వద్దన్నారు. క్లౌదర్ గారు ఎంటర్ అవగానే సేవ ఏమైపోయింది? మరలా అద్భుతంగా ప్రారంభమైపోయింది. శాఖోపశాఖలుగా విస్తరించిపోయింది పరిచర్య. ఆ క్లౌదర్ గారికి ఈ ఎర్రగుంట్ల పేరయ్య గారు తోడైపోయాడు. ఆ ఎర్రగుంట్ల పేరయ్య గారు తోడైనాక ఇక క్లౌదర్ గారికి నిద్ర లేదు, ఈయనకి నిద్ర లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మన దేవుడు కునుకుడు నిద్రపోడు కదా, ఆయన కూడా నిద్ర లేదు. ఇంకా దేవుణ్ణి కూడా నిద్రపోనీయకుండా చేసిన సేవ వాళ్ళు. ఎక్కడి నుంచండి? 1878 జూలై 3వ తారీఖున ఆ జతపని వారి యొక్క పరిచర్య ఫలం అంతా ఇంత. బైబిల్ చరిత్ర తర్వాత మరల భూమి మీద ఏకైక చరిత్ర జరిగింది. అప్పటి మొదటి శతాబ్దంలో పేతురు చేసిన ప్రసంగంలో ఇంచుమించు 3000 మంది బాప్తీసం పొందితే దాదాపుగా 2000 సంవత్సరాలు 1900 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైనటువంటి సంఘటన జత పని వారు వలన జరిగింది. సికింద్రాబాద్ నుంచి వచ్చారు, గుంటూరు నుంచి వచ్చారు, నెల్లూరు నుంచి వచ్చారు, కావలి నుంచి వచ్చారు, సింగరాయకొండ నుంచి వచ్చారు, కందుకూరు నుంచి వచ్చారు, చింతల నుంచి వచ్చారు, ఒంగోలు నుంచి వచ్చారు, కనిగిరి నుంచి వచ్చారు, తలకొండపాడు నుంచి వచ్చారు, బాపట్ల నుంచి వచ్చారు, అప్పికట్ల నుంచి వచ్చారు, నాగులపల్లిపాడు నుంచి వచ్చారు, కొప్పోలు నుంచి వచ్చారు, సంతనూతలపాడు నుంచి, సేమకుర్తి నుంచి, పొదిల నుంచి వచ్చారు, మార్కాపురం నుంచి వచ్చారు, గిద్దలూరు నుంచి వచ్చారు, నంద్యాల నుంచి వచ్చారు, కర్నూలు నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి అందరూ వచ్చి అడుగుతున్నారు, మాకు బాప్తీసం ఇవ్వండి, మాకు బాప్తీసం ఇవ్వండి. ట్రైన్లు ఉన్నాయా? బస్సులు ఉన్నాయా? విమానాలు ఉన్నాయా? ఎద్దుల బండ్లు కాలినడక, ఎద్దుల బండ్లు కాలినడక. పూటకొల్లు వాళ్ళ ఇల్లులు ఏమన్నా ఉన్నాయా అన్నం తినడానికి? ఆలోచించండి. సికింద్రాబాద్ నుంచి ఒంగోలుకి నడవాలంటే ఎంత టైం పట్టిద్ది? కరిగిరి నుంచి ఎంత టైం పట్టిద్ది? కర్నూలు నుంచి ఎంత టైం పట్టిద్ది? ఇప్పుడు రోడ్లు వచ్చాయి కానీ అప్పుడు బాటలే కదా. కర్నూలు నుంచి రావాలంటే ఆ నల్లమల అడవుల్లో నుంచి రావాలి. ఎన్ని సింహాలు, పులులు, ఎన్ని క్రూర మృగాలు, ఎన్ని క్రూర జంతువులు, ఎన్ని సర్పాలు. ఆ సద్ది మూట కట్టుకొని, ఆ గింజలు మూట కట్టుకొని ఎక్కడ చీకట పడితే అక్కడ ఆగి
అక్కడ వండుకొని ఒక ముద్ద తిని ఓ బాప్తీసం కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకంటే జత పని వారు క్లౌదర్ గారితో కలిశాడు ఎర్రగుంట్ల పేరయ్య గారు. నువ్వు సేవలో జతపరచబడితే అద్భుతమైన సేవ జరిగిద్ది. మీకు సంగతి చెప్పానా, అప్పుడు జూయట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబర్షిప్ జస్ట్ 8 మెంబర్స్, 8 మంది. ఈరోజు మార్టిన్ చర్చిలో 84 కుటుంబాలు. ఏది మన పరిచర్య? ఎక్కడుంది? అసలు వచ్చేవాళ్ళు ఎవరు? చర్చికి వచ్చేవాళ్ళే తగ్గిపోయారు. అసలు ఎంత దారుణం. అదేమంటే ఆటో లేదు, అదేమంటే తీసుకెళ్లే వాళ్ళు లేరు, అదేమంటే టైం కుదరలేదు, అదేమంటే ఆఫీస్లో లేట్ అయింది, అదేమంటే చుట్టాలు వచ్చారు, అదేమంటే రావాలనుకున్నాను కానీ అప్పుడే. ఎందుకు ఈ పిచ్చి మాటలు? పెద్దోళ్ళకి సామెత చెప్పేవాళ్ళు, మనసుంటే అది, నేనంటాను భక్తి ఉంటే, భయం ఉంటే, భారం ఉంటే, బాధ్యత ఉంటే ఈ నీకు ఆటంకాలా? హాస్పిటల్కి అయి తాగుతావా? గుండె నొప్పి వచ్చి తాగుతావా? కాలు దిగి తాగుతావా? చెవి దిగి తాగుతావా? నీ కూతురుకో కొడుకో బాగలేకపోతే తాగుతావా? ఆటో లేదంటావా? ఆఫీస్ ఉందంటావా? బంధువులు వచ్చారంటావా? కొంచెం నలతగుందంటావా? అప్పుడు పరుగులే కదా. ప్రాణం 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 కంటే గొప్పది పరిచర్య. ప్రాణాలకి తెగించాడు ఎర్రగుంట్ల పేరయ్య గారు. అన్నం తింటా ఉంటే ఎవరో వచ్చి అడిగారంట, అన్నం తింటా ఉంటే నేను బాప్తీసం తీసుకోవాలంటే అన్నం తినకుండా 1-2 ముద్దలు నోట్లో పెట్టుకోగానే వచ్చి అడగగానే అన్నం ఆడ పడేసి చేయి కూడా కడుక్కోకుండా ఆ పంచికి ఇలా తుడుచుకొని ఆయన ఆ కన్నికల నుంచి నడుచుకొని వచ్చేసాడు గొద్దరు గారి దగ్గరికి. ఇదే చేత్తో ఒకే ఊపు మీద నడుచుకొని వచ్చి అడిగారంట, అయ్యా మా ఊరిలో బాప్తీసం తీసుకుంటామంటున్నారు, దొరగారు మీరు రండి అంటే, ఏంది పేరయ్యా, చెయ్యింది పేరయ్యా, ఏంది ఎండిపోయిందంటే, అయ్యా నేను అన్నం తింటుంటే వచ్చారు, అందుకే గబగబా మళ్ళా వాళ్ళ మనసు ఏడు మారిపోద్దు, నేను తీసుకెళ్దామని వచ్చానయ్యా. అదండి సేవ, ఆ భారం. పౌలు జత పనివారు. 2-3 చెప్పానా? ముగిస్తాను. 2-3 చెప్తాను నేను. చూడండి, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఇక సహింపజాలక ఎథెన్స్ అని మాట్లాడుతూ, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలా, ఈ మాట గుర్తుపెట్టుకోవాలా. మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో చెప్పి ఉండగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అంటే పౌలు ఏం చెప్పాలనుకున్నాడంటే, తిమోతి గురించి మాట్లాడటానికి ఒక అద్భుతమైనటువంటి పదాన్ని ఆయన వాడతాడు. ఏమనంటే, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతి. ఏమయ్యాడంట? కోవర్కర్ ఆఫ్ ద మినిస్ట్రీ. దేవుని పరిచారకుడైనటువంటి తిమోతి అనే మాట మాట్లాడుతూ ఉంటాడు. అలాగే తీతు గురించి మాట్లాడతాడు పౌలు. తీతు గురించి ఏం మాట్లాడతాడంటే, చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. తీతు ఎవడైనా అడిగిన ఎడల, ఎవడంటే అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడై ఉన్నాడనియు, మన సహోదరుల వలెను అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయ్యి ఉన్నారనియు. ఎవరంటే అతను క్రీస్తు మహిమయ్యి ఉన్నాడు, సువార్తలో పాలివాడు. పౌలు తన యొక్క సహచరుల గురించి, సేవలో సహకరించినటువంటి జతపని వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 40వ వచనము. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపలో అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా శీల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరంట? శీల. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేతను ప్రభు కృపకు అప్పగింపబడిన వారై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారం. ఎందుకో తెలుసా? దేవుని సేవ చేయడానికి. పౌలు పిలుచుకున్నాడు, శీల నువ్వు రావాలి, నేను కిలికియా వెళ్తున్నాను, నేను సిరియా వెళ్తున్నాను, నువ్వు నా దగ్గర ఉండాలి. శీల వచ్చేసాడు పౌలు దగ్గరికి.
పౌలు దగ్గరికి వచ్చేసాడు. లూకా గురించి మాట్లాడుతున్నాడు. ఫిలోమోను పత్రిక, తీతు, ఫిలోమోను 24 వచ్చిన చూడండి. క్రీస్తు యేసునందు నాతోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లూకా. ఎవరంట? నా జత పని వారు. ఎంతమంది గురించి మాట్లాడుతున్నాడండి? ఎపఫ్రా, మార్కు, అరిస్తార్కు, దేమ, లూకా. వీళ్ళందరూ పౌలు యొక్క పరిచర్యలో జత పని వారైపోయారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మరియు పేర్లు గుర్తుపెట్టుకోండి. నా సహోదరుడును, జత పనివాడును, నాతోటి యోధుడును, మీ దూతయు, నా అవసరములకు ఉపసరించిన వాడైన ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని ఎంచుకొంటిని. అతడు రోగి అయినని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిలిన అపేక్ష గలవాడై విచారపడుచుండగా, నిజముగా అతడు రోగి అయి సావునికి సిద్ధమయ్యిండని కానీ దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలుగుకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించే నిమిత్తము, నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణములను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తమునకు సావునికి సిద్ధమై ఉన్నాడు గనుక. ఎవరంట? ఏంటండి? మీ 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 ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై, కొదువ తీర్చే జత పని వాళ్ళు కావాలా? ప్రయాణం చేసే జత పని వాళ్ళు కావాలా? సంఘాలని బలపరిచే జత పని వాళ్ళు కావాలా? పరిచర్య చేసే జత పని వాళ్ళు కావాలి. పౌలు అంటాడు ఎపఫ్రోదీతు గురించి, ఆయన మాట, నాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండా ఉండటకై ప్రభు కనికరించాడు. పౌలు ఎప్పుడన్నా బాధపడితే సంఘాల గురించి, ఆత్మల గురించి బాధపడాడు, ఒక్క వ్యక్తి గురించి బాధపడతాడు. ఎందుకంటే ఇతను చాలా చాలా అవసరాలు తీర్చే అద్భుతమైనటువంటి జత పనివాడు ఎపఫ్రోదీతు. ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడండి. ఫిలోమోను పత్రిక 1వ వచనం చూడండి. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు సహోదరుడైన తిమోతిని, మా ప్రియుడును జత పనివాడైన ఫిలోమోను. ఎవరంట ఫిలోమోను? ఎవరంట? నా ప్రియుడు జత పనివాడు ఫిలోమోను. నేను సంఘాన్ని స్థాపిస్తే ఆ సంఘానికి నిలబెట్టాడు ఫిలోమోను. విశ్వాసాన్ని కాపాడాడు ఫిలోమోను. ఎవరైనా వస్తే ఆతిథ్యం ఇచ్చాడు ఫిలోమోను. నేను లేని కొదువును తీర్చాడు ఫిలోమోను. కాబట్టి ఫిలోమోను నా జత పనివాడే కాదు, నా ప్రియుడు. ఆ పదం చూడండి, నా ప్రియుడు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు పౌలు మాట్లాడుతున్నాడండి, ఎంత అద్భుతమైన మాటలు. అదే పత్రిక 2వ వచనం చూడండి. మరలా 2వ వచనం ఏమంటాడు? ఎవరంట? అప్పియా గురించి మాట్లాడుతున్నాడు. మన సహోదరి అయిన అప్పియాను, తోటి యోధుడైన అర్కిప్పునకు, నీ ఇంట ఉన్న సంఘమునకు. ఎందుకు? బైబిల్ చూడండి ఎంత. అప్పియా దేవుని సేవను బలపరిచింది. పౌలు జత పనిలో సహకారిగా మారిపోయింది. ఫిలిప్పీ పత్రిక 4:3 గమనించండి. అక్కడ పౌలు అంటున్న మాటలు 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. అవును, నిజమైన సహకారి ఆ క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడింది. ఎవరంట? క్లెమెంతుతోనూ సువార్త పనిలో ప్రయాసపడింది. సువార్తలో సుఖపడటం కాదు. ఆమెను పరిచర్యకి వెళ్తే పరిచర్యలో ఆమెకి చప్పట్లు లేవు, పరిచర్యలో షాల్ లేవు, పరిచర్యలో దండలు లేవు, పరిచర్యలో ఆమె పేరు లేదు, పరిచర్యలో ఎవరికి గుర్తించింది లేదు. పరిచర్యలో ప్రయాసపడినటువంటి వ్యక్తి. ఎంత అద్భుతమైన మాట. ఈరోజు పరిచర్యలో ప్రయాసకి ఎవరండి? నాకు అవమానం జరిగింది, నన్ను పాస్టర్ గారు గుర్తించట్లేదు, నన్ను పాట కూడా ఇయ్యలేదు, నాకు ప్రార్థన కూడా ఇయ్యలేదు, అసలు నేను ఎప్పటి నుంచి వస్తున్నాను అసలు అని పట్టించుకున్నాడు. నా ముందు నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే నేను ఇంతే కూర్చోవాలా? నేను అడగకుండా ఇవ్వడా? ఎన్ని మాటలు మాట్లాడతావా? ఏమో ప్రయాసపడుతుంది పరిచర్యలో. ప్రయాసపడుతున్నారు పౌలు పరిచర్యలో. పురుషులే కాదు, స్త్రీలు జత పని వారు ఉన్నారు ఆయన పరిచర్యలో. రోమాపత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. కెంక్రేయిలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అని మన సహోదరి తగినట్టుగా ప్రభువునందు చేర్చుకోండి. ఎవరంట?
ఆయన జత పని వారిలో పరిచర్యలో ఫీబే మార్చబడింది. సామాన్యమైన విషయం కాదు. ఒంటరిగా స్త్రీ పౌలు రోమపత్రిక రాసి ఆమె చేతికిస్తే ఆ పత్రిక తీసుకొని ప్రయాణం చేసింది. రోమ్కి వెళ్ళి ఆ పత్రిక అందించింది. ఆ సంఘానికి పత్రిక అందించింది. ఫిలిప్పీ పత్రిక 4:2-3 యువోదియా సుంటికే పౌలు అన్నాడు, ఈ పరిచర్య చేసిన వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి అన్నాడు. ఎంత సేవ చేస్తే ఆ భాగ్యం అండి. నేను అనుకున్నాను యువోదియా సుంటికే గురించి వాళ్ళు ఎప్పుడు కూడా పాంప్లెట్లో వాళ్ళ పేరు గురించి ఆలోచించలేదు, ఎప్పుడు పుల్పీటి మీద వాళ్ళ పేరు గురించి ఆలోచించలేదు, వాళ్ళకి ఎప్పుడు ఏమీ ఆలోచన లేదు. కాబట్టే దేవుడు డైరెక్ట్గా ఎక్కడ పెట్టాడు తెలుసా? జీవగ్రంథంలో పెట్టేశాడు వాళ్ళ పేర్లు. ఎక్కడెక్కడలే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి అన్నాడు. రోమపత్రిక 16:12 ప్రభునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలగు పెర్సీకును వందనములు. ఎంతమంది అంట? త్రుఫైనా, త్రుఫోసా, పెర్సిస్. వాళ్ళ 3 పేర్లు ఎప్పుడన్నా విన్నారా? చదివారా? చాలాసార్లు ఏందిరా ఊరక స్త్రీల మీటింగులు, స్త్రీలు వీళ్ళు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదా? పొద్దున్న లేస్తే చర్చి, పాస్టర్ గారికి ఏం పని లేదు, ఎందుకమ్మా ఆయన ఓవరకు లేస్తే చర్చి అంటావు. ఇంకెవరు లేరా? నీకేనా? ఉన్నారు చాలామంది. కానీ కొందరి పేర్లే ఈ బైబిల్లో ముద్రించబడ్డాయి, కొందరి పేర్లే జీవగ్రంథంలో ముద్రించబడ్డాయి. పౌలు చేసిన పరిచర్యలో ఒక బలమైన స్తంభాలుగా నిలబడ్డారు వీరు. ఆ 16:12 అంటాడు, ఎంత అద్భుతమైన మాట వాడతాడు చూడండి. 12 ప్రభునందు ప్రయాసపడు. ఎలాగంట? రాత్రి పగలు నిద్ర లేని పరిచర్య, విశ్రాంతి లేని పరిచర్య, అన్నము లేని పరిచర్య, నీళ్లు లేని పరిచర్య, ఘనత లేని పరిచర్య, ఏమాత్రము ఆ కోరికలు లేని పరిచర్య, దేవుని సేవ చేయటమే భాగ్యము, ఆ పౌలుకి సహకరించడమే భాగ్యము, ఆత్మల రక్షణే భాగ్యము. ఇలా చేశారు కాబట్టి పౌలు అంటున్నాడు, వాళ్ళ పేరు రాశాడు, త్రుఫైనా, త్రుఫోసా, పెర్సిసు ప్రభునందు బహుగా ప్రయాసపడ్డారు అని రాశారు. ప్రయాసపడ్డారు కాదండి, ఎట్లా అంట? ప్రభునందు బహుగా ప్రయాసపడ్డారని రాయబడింది. జత పని వారు కావాలా? ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం జరిగిన ఈ అద్భుత కార్యం ఎలా జరిగింది? ఇది క్లౌదర్ గారు అంతమందికి బాప్తిస్మం ఇవ్వటానికి కలిశాడు. ఎర్రగుంట్ల పేరయ్య జత కలిశాడు. సేవ ఎత్తుకుంది. గ్రామాల్లోకి వెళ్ళిపోయింది, పట్టణాల్లోకి వెళ్ళిపోయింది, పల్లెల్లోకి వెళ్ళిపోయింది, మనుషుల్లోనికి వెళ్ళిపోయింది. తిరణాలు వచ్చినట్టు వచ్చారు జనాలు, గుంపులు వచ్చేసారు. క్లౌదర్ గారు అడిగారంట, గోధుమల కోసమా మీరు, బట్టల కోసమా మీరు, రొట్టెల కోసమా మీరు, మందుల కోసమా, డబ్బుల కోసమా అంటే వాళ్ళందరూ అన్నారంట, అయ్యా మాకు గోధుమలొద్దు, బట్టలొద్దు, మాకు ఏమొద్దయ్యా, మాకు యేసు ప్రభు కావాలి, మాకు బాప్తిస్మం ఏంటంటే అప్పుడు ఇచ్చాడంట ఆయన బాప్తిస్మం. మేము తిండి కోసం రాలేదు, బట్టల కోసం రాలేదు, మేము గోధుమల కోసం రాలేదు, మేము గింజల కోసం రాలేదు, మేము ప్రభు కోసం వచ్చాం. మేము మా బాప్తిస్మం అంటే అప్పుడు ఇచ్చాడు. ఉదయం 6 గంటలకి సూర్యుడు ఉదయిస్తూ ఉంటే గుళ్ళకమ్మ నదిలో దిగాడు. ఆయనతోటి పేరయ్య గారు అభిషేకించబడిన మరో 4 దిగారు. 6 నీళ్ళలో దిగి మళ్ళా సూర్యుడు అస్తమించేలోపు బాప్తిస్మాలు ఇచ్చి బయటకు వస్తే కోటి తీస్తూ ఉంటే ఈ వెనక వీపు అంటుకొని పోయిందంట, చొక్కా రావట్లేదంట. అది తీస్తూ ఉంటే వింటున్నారు మీరు, ఆ వీపు రక్తం వస్తుందంట. రక్తం 12 గంటలు ఎడతెరిపి లేకుండా నీళ్లు తాగలేదు, అన్నం తినలేదు, ఆ నీళ్ళల్లోనే నానిపోతూ ఆ దొరగారు 12 గంటలుండి చొక్కా అంటగట్టుకొని పోయి ఆ వీపుకి అంటుకొని పోయి బయటికి లాగుతుంటే దొరగారు అరుస్తున్నాడు అంటుంటే అది లాగితే రక్తం వచ్చిందంట, బయటికి రక్తం వచ్చింది. అది పరిచర్య. ఈరోజు ఏమైంది? సంఘాలు, వాహనాలు వచ్చాయి, డబ్బులు వచ్చాయి, చదువు వచ్చింది, వసతులు వచ్చాయి, దారులు వచ్చాయి, అవకాశాలు ఉన్నాయి. ఎంతవరకు పరిచర్య చేయగలుగుతున్నాం? జత పనివారిగా మార్చబడదాం. ఆయనతో కలిసి, సేవకుడితో కలిసి, మిషనరీలతో కలిసి, సంఘముతో కలిసి నువ్వు ముందుకొస్తే ఇలాంటి అద్భుతాలు మనం కూడా చేయగలం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మనమున్న స్థలంలో అందరూ నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మదగిన దేవుడు. క్రీస్తులో చతపని వారం మనం,
వీఆర్ ద క్రో వర్కర్స్ ఆఫ్ ద మినిస్ట్రీ. నీకు అవకాశం కుదిరితే సేవ చేయటం కాదు, వెసులుబాటు ఉంటే సేవ చేయటం కాదు, ఇష్టం ఉంటే సేవ చేయటం కాదు, నచ్చితే సేవ చేయటం కాదు. ఎవరైనా చేస్తారండి అవకాశం ఉంటే. నువ్వు చేసేదేంటి? త్యజించి సమర్పించుకొని సేవ చేసేవాళ్ళు కావాలా. బహుగా ప్రయాసపడి ఎపఫ్రోదీతు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక దేవుని సేవ చేశాడండి. అలాంటి వాళ్ళు కావాలా. ఎర్రగుంట్ల పేరయ్య అలాంటి సేవ చేశాడు కాబట్టి ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం 2222 బాప్తిస్మాలని చెప్పుకోగలుగుతున్నాం. ఎలా చెప్పగలుగుతున్నాం మనం ఆ మాట? అలాంటి సేవ చేశారు కాబట్టి. ప్రార్థన చేసుకుందాం. ధనమ్మకొచ్చి ప్రార్థన చేస్తారు. సమర్పించుకుందామండి. మహిమగల దేవ, జయముగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు వందరములు, స్తోత్రములు రాజా. దేవా, ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ చేరినైనా ఇదిగో జూలై నెల అయ్యా, ఇదిగో 3వ తేదీ తండ్రి, నా తండ్రి, ఆనాడు బాప్టిసాలు తండ్రి అయ్యా 2222 బాప్టిసాలు తీసుకున్న పరిసర్యను గురించి నువ్వు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. అదిగో నాయన 2000 సంవత్సరాల క్రితం నాయన తోమా చేసిన పరిసరి మాతో మాట్లాడిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఎన్నో సంవత్సరాలు మించి వింటున్నామే కానీ తండ్రి అలాంటి భారం నాయన మాలో తెలియదు నా తండ్రి. అయ్యా, మమ్మల్ని అందరినీ క్షమించి మరణించి నాయన ఇదిగో అలాంటి భారాన్ని, అలాంటి ఆసక్తిని మాలో పుట్టించి నాయన అయ్యా, మేము కూడా మా చేతనేంత వరకు నాయన అయ్యా నీ పరిసరిలో పాలు పంపులు పొందుకున్నట్లుగా తండ్రి అయ్యా చేరిన సంఘం అంతటికి నాకును నేర్పించమని నీ నామంలో అడుగుచున్నానయ్యా. పరిశుద్ధాత్మదేవ, మా మట్టుకు మేమైతే ఉండలేము కానీ నీ ఆత్మ మాలో ఉంచినైనా నీ శక్తిని మేము పొందుకొని తండ్రి అలాంటి మిషనరీల వలె, అలా తోమా వలె తండ్రి అయ్యా కొంతమంది స్త్రీలు కూడా చెప్పి ఉన్నారు, అలా మేము ఉండినట్లుగా మా సంఘమును మమ్మల్ని సిద్ధపరచమని. అయ్యా, ఇంత మంచి కాపరిని మాకు ఇచ్చి నువ్వు హెచ్చరిస్తున్నావయ్యా కాపరి గారి ద్వారా. అయ్యా, గ్రహించి అయ్యా లోబడే తత్వాన్ని మా అందరికీ దయచేయమని, మా సంఘాన్ని అలాంటి అనుభవంలో నువ్వు సిద్ధపరచు నీ నామములు అడుగుచు నీకే వందరములు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు ఉన్నతమైన పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయం, ఆయన పరిచర్యలో సహకారులుగా ఉండాలని ఆశపడిన బిడ్డలందరికీ, సంగమునకు సకల పరిషత్తులకి సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.